చేయబోతున్నాం ఫర్ బోత్ నీట్ అండ్ ఎంసెట్, దట్ ఈస్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. అండ్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో మనం ఇవాళ డిసీజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డిసీజ్ లో మనం బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ప్రోటోజోన్ డిసీజెస్, ఇంకా హెల్మెంథింగ్ ఇన్ఫెక్షన్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అయితే నీట్ వాళ్ళకి సెపరేట్ గా ఏదైతే డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా కొత్తగా ఇంక్లూడ్ చేశారో అది నేను సెపరేట్ గా నీట్ ఛానల్లో తీసుకుంటాను. ఇంకా ఏవైతే ఎక్స్ట్రా కొన్ని లైఫ్ సైకిల్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా నేను సెపరేట్ గా ఇంకో సెషన్ చేస్తాను ఫర్ ఎంసెట్. ఇంకా నీట్ వాళ్ళ కోసం సెపరేట్ సెషన్ ఫర్ నీట్. బట్ ఇది కామన్, ఇది ఏదైతే కామన్ గా మనం ఇవాళ సెషన్ లో డిస్కస్ చేసుకుంటాం, దిస్ ఫర్ బోత్ నీట్ అండ్ ఎంసెట్. అది కాకుండా హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్ యూనిట్. 5 to 6 క్వశ్చన్స్ ఈజీగా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. చాలా వాస్ట్ చాప్టర్, అందుకే నేను 4 భాగాలు డివైడ్ చేస్తున్నాను. విల్ బి హ్యావింగ్ 4 సెషన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ చాప్టర్. అది అన్నమాట. సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్అప్ అనేది ఇచ్చేసేయండి. పదండి అందరికి అందరూ. ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ యూనిట్ అనేది ఇవాళతో మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ యూనిట్ లో ఫస్ట్ మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, ఆల్ రైట్. ఓకే, పదండి. జస్ట్ మినిట్, నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను లైవ్ లో ఉన్నామా లేదా అని. ఓకే, ఓకే, డన్. ఎస్ఎస్ఎస్ వరల్డ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ లో మీరు అడగచ్చు. ఓకే, అది. సో విత్ దట్ లెట్ us స్టార్ట్. సార్ మీ ప్రీవియస్ క్లాసెస్ వినొచ్చా విత్ ప్లాంట్స్ ఫిజియాలజీ? డెఫినెట్లీ వినొచ్చమ్మా. యూ కెన్ డెఫినెట్లీ లిసన్ టు దోస్ క్లాసెస్, నో డౌట్ రిగార్డింగ్ దట్. పదండి ఇవాళ క్లాస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ టుడేస్ చాప్టర్. ఓకే, సో మనం ఇవాళ చేస్తుంది హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ కదా. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అంటే బేసిక్ గా మన హెల్త్ గురించి, ఇంకా మనకి అయ్యే వేరే వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి, అంటే హ్యూమన్స్ కి అయ్యే, మనుషులకి అయ్యే వేరే వేరే టైప్ ఆఫ్ రోగాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇన్ఫెక్షస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ కూడా. ఇంకా ఓవరాల్ గా హెల్త్ అనేది ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హెల్త్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో కాంప్రమైజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫైన్. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై హెల్త్? ఓకే, సో లాంగ్ టైం వరకు, ఓకే, అప్పటి పాత కాలంలోని హెల్త్ అంటే, ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ సర్టెన్ హ్యూమర్స్ అన్నారు. సో మన బాడీ ఏదైతే ఉన్నదో, ఓకే, మన బాడీలో మన బాడీ ఏదైతే ఉందో, మన బాడీ ఏదైతే ఉందో, హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, హ్యూమన్ బాడీ అనేది కొన్ని హ్యూమర్స్ అని, కొన్ని హ్యూమర్స్ అంటే, ఫర్ సపోజ్ మనం ఆయుర్వేదాలు చదువుకుంటాం, వాత పిత్త కఫ ఇలాంటివన్నీ చదువుకుంటాం కదా. అలాంటివన్నీ కొన్ని హ్యూమర్స్ అనేవి బాడీని బ్యాలెన్స్ చేస్తాయి, బ్యాలెన్స్ చేసి కలిపి పెడతాయి అంటారు. సో ఇది ఫస్ట్ యాక్చువల్ గా గ్రీక్ లో ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో, హిపోక్రేట్స్, అతను చెప్పారు. ఓకే, హిపోక్రేట్స్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పారు. దాని తర్వాత మన ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ కూడా అదే చెప్తుంది. ఓకే, మన బాడీ అనేది వేరే వేరే హ్యూమర్స్ ద్వారా యాక్చువల్ గా బ్యాలెన్స్ ఇంకా మేనేజ్ చేయబడుతుందని చెప్తారు. ఓకే, ఇండియన్ ఆయుర్వేద ద్వారా. ఓకే, కాకపోతే దీని తర్వాత ఏం జరిగింది అంటే, ఓకే, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ రావడం స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఇంకొకళ్ళు ఏమన్నారంటే బ్లాక్ బైల్ అనేసి ఒక టర్మ్ ఇచ్చారు. బ్లాక్ బైల్ అని ఒక టర్మ్ ఇచ్చారు. ఈ బ్లాక్ బైల్ అనే టర్మ్ ఎవరికి ఇచ్చారంటే, ఎవరికైతే ఎక్కువగా ఫీవర్ వస్తున్నదో, ఓకే, ఇంకా వాళ్ళది పర్సనాలిటీ హాట్ పర్సనాలిటీ ఉంటుందో, అంటే వేడి చేయడం అంటారు కదా, వేడి చేస్తుంది చలవ చేస్తుంది అంటారు కదా. ఓకే, అలాగనమాట. సో వాళ్ళ పర్సనాలిటీ చాలా హాట్ గా ఉంది. ఓకే, ఓకే, సో అలాంటప్పుడు వీళ్ళని మనం బ్లాక్ బైల్ అంటామంటారు. ఓకే, సో వీళ్ళకి పర్సనాలిటీ అలాంటిది, వీళ్ళని మనం బ్లాక్ బైల్ అంటాం. అందరూ అలా లేదు, ఓన్లీ వీళ్ళకే ఫీవర్ వస్తుంది, వీళ్ళదే బాడీ హాట్ అవుతుంది, మిగతా వాళ్ళందరిది చల్లగా ఉంటుంది బాడీ అనేసి ఏదో చిన్న కాన్సెప్ట్ లాంటిది వచ్చింది. అఫ్ కోర్స్ దట్ వాజ్ నాట్ ట్రూ, అండ్ ఇట్ వాస్ డిస్ప్రూవ్డ్, అండ్ ఇట్ వాస్ డిస్ప్రూవ్డ్ బై విలియం హార్వీ. విలియం హార్వీ అనే ఒక సైంటిస్ట్ దాన్ని డిస్ప్రూవ్ చేశాడు. ఓకే, విలియం హార్వీ అనే ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో
అతను దాన్ని డిస్ప్రూవ్ చేశాడు. అతను ఏమన్నాడంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. ఓకే, ఆ సర్క్యులేటరీ సిస్టమ్ వల్ల మనం వామ్ బ్లడెడ్ యానిమల్స్, వీఆర్ హోమియోధమ్స్ కదా. సో ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండడం వల్ల మన బాడీలో కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయబడుతుంది. ఫర్ సపోజ్ ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని బట్టి మనకి బాడీ టెంపరేచర్ మారుతుంది. ఆ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో, బాడీది టెంపరేచర్ ఏదైతే ఉందో థర్మోమీటర్ తో చెక్ చేసి అందరిది చూపించాడు. అందరిది చూసారా కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. సో మీరు అంటుంది రాంగ్ అనేసి అతను దాన్ని డిస్ప్రూవ్ చేశారనమాట. అది. సో ఇవన్నీ చూసుకున్నాం. దిస్ ఇస్ ఆల్ ఇస్ ఫైన్. ఇవన్నీ మనకి అర్థమైంది. ఓకే, అది ఫైన్, అర్థమైంది. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకి హెల్త్ అంటే మనం ఎలాంటి మనకి విషయాలు మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మన హెల్త్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో అది హ్యాండిల్ చేస్తున్నది. సో our ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని గురించి మనం ఈ చాప్టర్ లో మాట్లాడుకుంటాం. రెండోది వచ్చేసరికి మన నర్వస్ సిస్టమ్ కూడా చాలా అంతవరకు మన హెల్త్ ని మేనేజ్ చేస్తున్నది. సో మన నర్వస్ సిస్టమ్ కూడా. మూడోది మన హార్మోనల్ ది ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి అంటే మన బాడీలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టు హెల్త్ అన్నమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు హెల్త్ మన బాడీలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, ఒక కోఆర్డినేషన్ ఇంకా బ్యాలెన్స్ తేవడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, అది. సో ఆఫ్ కోర్స్ వీటి మూడిటితోనే అయిపోతుంది అంటే కాదు. డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ బేసిక్ గా ఒక బ్యాలెన్స్ తేవాలంటే ఈ మూడు కలిపి యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అది. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సో మన హెల్త్ అనేది ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నది. ఓకే, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకున్నట్లయితే హెల్త్ ఈజ్ ఎఫెక్టెడ్ బై, హెల్త్ ఈజ్ ఎఫెక్టెడ్ బై, అన్నిటికన్నా ఫస్ట్ జెనెటిక్ డిజార్డర్స్ వల్ల. ఎలాంటి జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ అక్వైర్డ్ డిజార్డర్స్ అనుకున్నట్లయితే బేసిక్ గా ఎక్స్ లింక్ డిజార్డర్స్, వై లింక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, అదే అన్నమాట. ఓకే, సో ఈ జెనెటిక్ డిజార్డర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ జెనెటిక్ డిజార్డర్స్ కూడా చాలా అంతటి వరకు మన హెల్త్ ని డిసైడ్ చేస్తాయి, మన హెల్త్ ఎట్లా ఉండాలి ఏంటి అని. ఓకే, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసరికి ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే, కామన్ కోల్డ్ అవనండి, కఫ్ అవనండి, లేదంటే బోల్డ్ అండ్ డిసీజెస్ మనం మాట్లాడుకుంటాం. నిమోనియా, అమీబియాసిస్, డిసెంట్రీ, ప్లేగు, కోవిడ్-19 ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ కూడా మన హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తాయి. లాస్ట్ లాస్ట్ వచ్చేసరికి బోల్డ్ అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ యాజ్ వెల్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో జెనెటిక్ డిజార్డర్స్ లో మనకి వచ్చేసరికి ఏమిటి వస్తాయి? కలర్ బ్లైండ్నెస్ వస్తుంది, అవునా కదా? కలర్ బ్లైండ్నెస్ వస్తుంది, హెమోఫీలియా వస్తుంది కదా. దీస్ ఆర్ ద బేసిక్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇన్ఫెక్షన్స్ లో వచ్చినప్పటికీ మనకి కోవిడ్-19 ఇన్ఫెక్షన్, ఓకే, కోల్డ్, దాని తర్వాత నిమోనియా, నిమోనియా తర్వాత డిసెంట్రీ, ఇలాంటివన్నీ వస్తాయి మనకి, చదువుకుంటాము. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో వచ్చేసరికి మనకి డయాబెటీస్ మెలిటస్, షుగర్ అంటాము. ఓకే, డయాబెటీస్ మెలిటస్, దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటాము. వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్ వల్ల మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, వీటన్నిటిలో మన ఇమ్యూన్ సిస్టమ్ రోల్ ఎలా ఉంటుంది, ఒక ఫారిన్ ఆర్గానిజం వచ్చి మనకి డిసీజెస్ చేస్తే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇదే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఇన్ ఎన్సీఆర్, మీ టెక్స్ట్ బుక్ లో చూసుకున్నా, ఎన్సీఆర్టీ లో చూసుకున్నా. ఓకే, జెనెటిక్ డిజార్డర్స్, deficiencies with which a child is born and deficiencies which the child inherits from parents from birth. Number one, infections and lifestyle, including food and water we take, rest, exercise we give to our bodies, habits that we have and lack, etc. అలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం, లేదంటే యాక్టివ్గా ఉన్నామా, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తున్నామా, దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్టయితే నెక్స్ట్, హెల్త్ అంటే ఏమిటి అనేది ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇవ్వాలంటే హెల్త్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, సో హెల్త్ డెఫినేషన్ ఇక్కడ శ్రద్ధగా ఉండండి. ఇట్ కుడ్ బి డిఫైన్డ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. సో హెల్త్ అంటే మనం ఏమంటాము? హెల్త్ అంటే మనం ఏమంటాం? absence ఆఫ్ డిసీజ్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్ కాదు.
ఇట్ కుడ్ బి డిఫైన్డ్ as a స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ గా మీరు కూడా కంప్లీట్ గా బాగుండాలి, మెంటల్లీ కూడా మీరు ఫిట్ గా పీస్ఫుల్ గా ఉండాలి, ఇంకా సోషల్ వెల్ బీయింగ్ కూడా మీరు ఏదైతే ఎక్కడైతే ఉంటున్నారో మీ చుట్టూరు ఏరియా కూడా మీరు చాలా హ్యాపీగా ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాం ఓకే, హెల్త్ అనేసి ఒక డెఫినేషన్ అని ఇస్తాం. సో వెన్ పీపుల్ ఆర్ హెల్తీ దే ఆర్ మోర్ ఎఫిషియెంట్ అట్ వర్క్, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది వస్తుంది. ఓకే, దానివల్ల లాంగివిటీ అంటే ఏంటి, ఏజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. మార్టాలిటీ రేట్స్ తగ్గుతాయి. ఓకే, ఇన్ఫాంట్ ఇంకా మెటర్నల్ mortality రేట్స్ అనేవి తగ్గుతాయి. అది అన్నమాట. ఓకే, క్లియర్, ఓకేనా, ఇక్కడ వరకు ఫైన్. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. లెట్ us గో ఫర్దర్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ దట్ కాజ్ ఇన్ హ్యూమన్స్. పదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. సో మనకి రెండు టైప్స్ ఆఫ్ డిసీజ్ అవుతాయి హ్యూమన్స్ లోని. ఒకటి ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటాం, ఇంకోటి నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటాం. ఇప్పుడు ఇన్ఫెక్షస్ కి నాన్ ఇన్ఫెక్షస్ కి తేడా ఏంటి? చూడండి అమ్మా, ఎస్ఎస్ఎస్ వరల్డ్ అంట, SSS వరల్డ్. చూడమ్మా, ఎవరి దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ లేదు, ఎవరు మీతో షేర్ చేయలేరు. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో మీరు యాక్చువల్ గా నన్ను కావాలంటే డౌట్స్ అడగచ్చు. అంతేగాని ఇక్కడ మీరు 10 సార్లు టెక్స్ట్ చేసినా కూడా చేసేది ఏమీ లేదు. టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా. అదర్ మీరు క్లాస్ వినొచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ మీరు అనవసరంగా ఇక్కడ టెక్స్ట్ పెట్టినా కూడా ఎవరు మీకు ఇవ్వలేరు, ఎవరి దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేదు నాకు. నో వన్ హ్యాస్ మై కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, వీఆర్ నాట్ సపోజ్ టు షేర్ ఇట్ అమ్మా. అర్థమైందా? అది అన్నమాట. సో అట్ ప్రెసెంట్ ఐ కాంట్ షేర్ ఇట్ విత్ యూ, అర్థం చేసుకోండి. ఓకే, జాయిన్ ద టెలిగ్రామ్ లోనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, పదండి. నా నెక్స్ట్ అఫీషియల్ వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, నీట్ది వేదాంత తెలుగుది రెండింటిది మీరు జాయిన్ అవ్వచ్చు. అది అన్నమాట. నా ఇన్ఫెక్షన్స్ ఇంకా నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ గురించి మాట్లాడదాం. సో ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫెక్షస్ డిసీజెస్? ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే దోస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ విచ్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో దీస్ ఆర్ ద డిసీజెస్ దట్ కెన్ బి ఈజీలీ transmitted from one person టు అనదర్. అంటే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ఈజీగా ఈజీగా ఏమవుతాయి, స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అది అన్నమాట. అర్థమైందా? అది అన్నమాట. దే కెన్ బి ఈజీలీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో అన్నిటికన్నా సివియర్ గా మనం ఏదైతే సివియర్, మోడరేట్ టు సివియర్ వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. ఎస్పెషల్ గా సివియర్ లో చూసుకున్నట్లయితే మనం ఎయిడ్స్ గురించి స్పెషల్ గా డిస్కస్ చేసుకుంటాం, స్పెసిఫిక్ గా. ఓకే, అది కాకుండా వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వచ్చేసరికి మనం నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ గురించి మాట్లాడితే, ఓకే, దే కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, దే డెవలప్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. ఓకే, డెవలప్ అవుతుంది, ఎక్వైర్ చేస్తారు లేదంటే. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ లో అన్నిటికన్నా ఎక్కువగా మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకునేది క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మన క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతున్నది బాడీలోని, ఓకే, ఎలాగ క్యాన్సర్ మన బాడీలో స్ప్రెడ్ అవుతున్నది. ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ ది రోల్ ఏముంటుంది దాంట్లోని, ఇన్ఫెక్షన్స్ ఇంకా నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ లో, మొత్తం ఈ చాప్టర్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. సో మనం ఈ సెషన్ లో, ఎస్పెషల్ గా మనం ఈ సెషన్ లో ఏం డిస్కస్ చేసుకుంటాం, ఈ సెషన్ లో మనం డిసీజెస్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. సో పదండి, లెట్ us డిస్కస్ ద డిసీజెస్ వన్ బై వన్. ఓకే, అది అన్నమాట. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికన్నా ఫస్ట్ ఏవైతే మనం హ్యూమన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఫస్ట్ రాసుకుందామా? వాట్ ఆర్ ద హ్యూమన్ డిసీజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్? హ్యూమన్ డిసీజెస్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? సో ఎలాంటి టైప్స్ ఆఫ్ డిసీజెస్ అవుతాయి హ్యూమన్స్ లో? ఎలాంటి టైప్స్ ఆఫ్ డిసీజెస్ అవుతాయి హ్యూమన్స్ లో? అవన్నీ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మీరు ఇంతట్లో మా ఆలోచించండి. అట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏవైతే ఆర్గానిజమ్స్ ఏవైతే ఆర్గానిజమ్స్ ద ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజెస్ వీటిని ఏమంటాం మనం? ప్యాథోజెన్స్ అంటాం. ప్యాథోజెన్స్. వాట్ ఆర్ ప్యాథోజెన్స్? ప్యాథోజెన్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ కాజ్ డిసీజెస్. ఇవేం చేస్తాయంటే బేసిక్ గా హ్యూమన్స్ ని హోస్ట్ గా వాడుకుంటాయి. ఓకే, హ్యూమన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమన్స్ ఆర్ హోస్ట్ ఫర్ దెమ్. ఓకే, ఈ హోస్ట్ లో అవి ఏం చేస్తున్నాయి బేసిక్ గా? వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ దిస్ హోస్ట్? ఓకే,
వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ దిస్ హోస్ట్? అన్నిటికన్నా ఫస్ట్ ఈ హోస్ట్లు అవి ఏం చేస్తున్నాయి? అన్నిటికన్నా ఫస్ట్ దే ఆర్ కేపబుల్ దే ఆర్ కేపబుల్ టు లివ్, అడాప్ట్ అండ్ మల్టిప్లై. మూడు చేయగలుస్తాయి, అవునా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కొంచెం పెద్దగా రాస్తాం అండి, సో దట్ మీ అందరికీ క్లియర్ కనిపించాలి. యూ ఆల్ హ్యావ్ రిక్వెస్టెడ్ సో దట్ ఫాంట్ కొంచెం పెద్దగా రాయమంటున్నారు కాబట్టి లెట్ us డూ దట్ 1 minute. సో పాథోజన్స్ ది మెయిన్ ఫీచర్ ఏమిటి? పాథోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెయిన్ ఫీచర్ ఏంటి? సో అన్నిటికన్నా ఫస్ట్ ఫీచర్ కేపబుల్ టు, ఏంటి? కేపబుల్ టు లివ్. ఎలాంటి టైప్ ఆఫ్ పిహెచ్ ఉన్నాయి? ఇప్పుడు పొట్టలో వస్తున్నాయి, ఆ పర్టికులర్ ఆర్గానిజం పొట్టలో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో పొట్టలో ఉన్న గ్యాస్ట్రిక్ పిహెచ్, అసిడిక్ పిహెచ్ అని అది బతికేయగలగాలి. ఇంటెస్టైన్ లో ఉన్న బేసిక్ పిహెచ్ లో కూడా అది బతికేయగలగాలి. ఇంటెస్టైన్ లో ఉన్న లేదంటే స్టమక్ లో ఉన్న హార్ష్ కండిషన్ కూడా అది ట్యాకిల్ చేయగలగాలి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అది బతకగలగాలి, అలాగే అది అడాప్ట్ అవ్వగలగాలి, బతకగలగాలి. సో అడాప్ట్ అవ్వాలి, ఇట్ ఈస్ కేపబుల్ టు అడాప్ట్ అండ్ ఆల్సో మల్టిప్లై. వాటి పాపులేషన్ కూడా పెంచుకోగలగాలి అది. అలా అయితే దాన్ని మనం ఒక పాథోజన్ అని అంటాం. ఓకే, అండ్ దీస్ పాథోజన్స్ ఆర్ మోస్ట్లీ యాజ్ ఐ టోల్డ్ దే ఆర్ పారాసైటిక్. అంటే హ్యూమన్స్ ని హోస్ట్ గా వాడుకొని వాటి మీద బతకడానికి, మన మీద బతకడానికి ట్రై చేస్తాయి. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ మూడు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు పాథోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాంటి టైప్స్ ఆఫ్ డ్యామేజ్ చేస్తాయి. సో పాథోజన్స్ ఏవైతే ఉన్నాయో దే కాస్ ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మార్ఫోలాజికల్ డ్యామేజ్. మార్ఫోలాజికల్ డ్యామేజ్ మార్ఫోలాజికల్ డ్యామేజ్ అంటే మన ఆర్గన్ సైజెస్ మార్చేయడం, లేదంటే స్వెల్లింగ్స్ చేయడం, ఇన్ఫ్లమేషన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఇంకా డిఫార్మిటీస్ చేసి పడేయడం, ఏకంగా డిఫార్మిటీస్, లేదంటే ఆర్గన్ ఫెయిల్యూర్ చేసి పడేయడం. ఓకే, ఆర్గన్స్ లో ఏకంగా ఫెయిల్యూర్ చేసి పడేయడం. ఓకే, నా వెనకాల ఉంది, డోంట్ వరీ, మీరు తర్వాత చూసుకోవచ్చు, కనిపించేస్తుంది నోట్స్ లో. రెండోది మీరు ఇంకోటి ఏం చేస్తాయి అవి? ఫంక్షనల్ డ్యామేజ్. ఫంక్షనల్ డ్యామేజ్ ఫంక్షనల్ డ్యామేజ్ లో మనకి ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. ఇన్ఫ్లమేషన్, డిఫార్మిటీస్ వస్తాయి. ఫంక్షనల్ డ్యామేజ్ లో మనకి ఎలాంటివి వస్తాయి? ఆర్గన్ ఫెయిల్యూర్, ఫెయిలియర్స్. ఓకే, ఫర్ సపోజ్ ఒక డిసీజ్ అవడం వల్ల లంగ్స్ పని చేయకుండా అయిపోయి, లేదంటే కిడ్నీ పని చేయట్లేదు, ఆ? లేదంటే లార్జ్ ఇంటెస్టైన్ లో అంత ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు. సో ఇలాంటివన్నీ మనం ఫంక్షనల్ డిఫార్మిటీస్ లోని తీసుకొని వస్తాం. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ మార్ఫలాజికల్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజెస్ దట్ ఆర్ కాస్డ్ బై దిస్ పాథోజన్స్. ఓకే, ఇప్పుడు జస్ట్ మినిట్, ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ డిసీజెస్, పదండి. టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి మాట్లాడదాం, పదండి. టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్? నేను మీకు టైం ఇచ్చాను, ఇప్పుడు చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏమిటో? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్? అన్నిటికన్నా ఫస్ట్ మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్టీరియల్ డిసీజెస్. సో బ్యాక్టీరియా వల్ల ఎలాంటి టైప్స్ ఆఫ్ డిసీజెస్ అవుతాయి మనం మాట్లాడుకుంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ మాట్లాడుకుంటాం. సో బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇవాళ ఏం మాట్లాడుకోబోతున్నాం? ఒకటి టైఫాయిడ్ మాట్లాడుకుంటాం, టైఫాయిడ్. దాని తర్వాత నిమోనియా మాట్లాడుకుంటాం. ఓకే, ఇవి రెండు మేజర్ గా మాట్లాడుకుంటాం. అది కాకుండా మనకి ఇంకా ఏముంటుంది? డిప్థీరియా ఉంది, డిప్ డిప్థీరియా. దాని తర్వాత ట్యూబర్క్యులోసిస్. ఓకే, దాని తర్వాత ఇంకా ఏంటున్నాయి? ప్లేగు.
దాని తర్వాత డిసెంట్రీ. జస్ట్ మినిట్. డిసెంట్రీ, వీటన్నిటి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్పెషల్ గా టైఫాయిడ్ ఇంకా నిమోనియా మీద ఎక్స్పాండ్ చేసుకుంటూ మాట్లాడతాం. అది అన్నమాట. కరెక్ట్. నెంబర్ వన్. ఫైన్. నెక్స్ట్ నెంబర్ టూ. నెంబర్ టూ నెంబర్ సెకండ్ వచ్చేసరికి వైరల్ డిసీజెస్. సో వైరల్ డిసీజెస్ అంటే మనకి అన్నిటికన్నా బెస్ట్ కామన్ కోల్డ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఓకే. మీ సిలబస్ ని బట్టి కామన్ కోల్డ్ ఉన్నది. కామన్ కోల్డే కాకుండా వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ మనకు తెలుసు. కోవిడ్-19 ఒకటి, ఎయిడ్స్ ఒకటి. ఓకే. ఒకటి కోవిడ్-19 ఉన్నది మనకు తెలుసు. కోవిడ్-19 డిసీజెస్ ఏదైతే ఉందో కరోనా వైరస్ డిసీజెస్, దాని గురించి మనం డిస్కస్ చేయం, జస్ట్ చెప్తున్నాను. దాని తర్వాత ఎయిడ్స్ ఒకటి వైరల్ డిసీజెస్, వైరల్ డిసీజ్ లో వస్తుంది, కానీ మనం దీన్ని సపరేట్ గా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే. దీన్ని మనం ఎయిడ్స్ ఇంకా క్యాన్సర్ రెండు కలిపి వేరేగా డిస్కస్ చేసుకుంటాం ఇంకో క్లాస్ లో. మూడోది, నెంబర్ థర్డ్. నెంబర్ థర్డ్ ఇస్ ప్రోటోజోన్. ప్రోటోజోన్ డిసీజెస్ ఏవైతే ప్రోటోజోన్స్ ఉంటాయో వాటి వల్ల కాజ్ అయిన డిసీజెస్ లో అన్నిటికన్నా ఫస్ట్ మలేరియా డిస్కస్ చేసుకుంటాం. మలేరియా తర్వాత అమీబియాసిస్ డిస్కస్ చేసుకుంటాం. అమీబియాసిస్ మనం అమీబిక్ డిసెంట్రీ, మలేరియా అనేది ప్లాస్మోడియం వల్ల, ఇంకా అమీబియాసిస్ అనేది అంటమీబా హిస్టరైటికా వల్ల అవుతుంది. ఓకే. దాని తర్వాత నెంబర్ 4 వచ్చేసరికి మనం హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ డిస్కస్ చేసుకుంటాం. హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ అంటే బేసిక్ గా ఆ ఏ ఇన్ఫెక్షన్స్ అంటే ఏవైతే హెల్మిన్స్ వల్ల అవుతున్నదో. హెల్మిన్స్ అంటే ఎలాంటి ఆర్గానిజమ్స్? హెల్మిన్స్ అంటే మీకు ప్లాటీ హెల్మింథస్ ఇంకా ఆస్కి హెల్మింథస్. ఇప్పుడు దీంట్లో మనం ఆస్కారియాసిస్ ఇంకా ఇంకేం డిస్కస్ చేసుకుంటాం. ఆస్కారియాసిస్ తర్వాత బుకరేరియా బ్యాంక్రాఫ్టీ వల్ల ఫైలేరియాసిస్ ఫైలేరియాసిస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది కాకుండా మీ బుక్ లో ఇంకోటి ఇవ్వలేదు, టీనియాసిస్, చాలా ఇంపార్టెంట్ అది. కాకపోతే మనం డిస్కస్ ఏం చేయమని చెప్తున్నాను. టీనియాసిస్ ఇవి రెండు యాక్చువల్ గా రౌండ్ వామ్స్ వల్ల అవుతాయి. ఇవి రెండు యాక్చువల్ గా రౌండ్ వామ్స్ చేస్తాయి. ఇదేమో ఫ్లాట్ వామ్ వల్ల. ఫ్లాట్ వామ్ అంటే ప్లాటీ హెల్మింథస్, ఇవి రెండు రౌండ్ వామ్స్ అంటే ఆస్కీ హెల్మింథస్ అన్నమాట. సో టీనియాసిస్ ఏదైతే ఉందో టీనియా సోలియం అనేసి ఒక ఫ్లాట్ వామ్ వల్ల, ప్లాటీ హెల్మింథస్ ఫైలం కింద వస్తుంది, దాని వల్ల అవుతుంది. ఎక్కువగా పోర్క్ వల్ల వస్తుంది. పోర్క్ ఎక్కువ ఎవరైతే తింటారో, ఓకే, పిగ్మేట్, ఓకే, దాని వల్ల వస్తుంది. అది అన్నమాట. ఓకే. సో దాని తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ ఇస్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి మనం వేడి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి మనం ఎక్కువగా రింగ్ వార్మ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. జస్ట్ మినిట్. రింగ్ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కాజ్ చేస్తాయి. ఇప్పుడు రింగ్ వార్మ్స్ కి రౌండ్ వార్మ్స్ కి తేడా గుర్తుపెట్టుకోండి. రింగ్ వార్మ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఒక వార్మ్ చేయట్లేదు. ఇట్స్ నాట్ అ వార్మ్, ఇట్స్ అ ఫంగస్. సో అది మనం డిస్కస్ చేసుకుంటాం. సో నో నీడ్ టు వరీ అనమాట. ఓకే. అది అనమాట. జస్ట్ మినిట్. అది. ఓకే. ఫైన్. అర్థమైందా? పదండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ బ్యాక్టీరియల్ డిసీజ్, దట్ ఈస్ టైఫాయిడ్. ఫస్ట్ మనం బ్యాక్టీరియల్ డిసీజ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. బ్యాక్టీరియల్ డిసీజెస్. సో ఈ డిసీజెస్ గురించి నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టడింగ్ బయాలజీ, నెంబర్ 1. సో మీరు చదవాలి. డిసీజెస్ గురించి చదవడం ఎలాగో ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఓకే, ఈ డిసీజెస్ గురించి మీరు నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ ఫ్యూచర్ డాక్టర్స్ అవుతున్నారు. ఫ్యూచర్ లో మీరు వేరే వేరే బయాలజీలో ఫీల్డ్స్ ఎంచుకోబోతున్నారు. అట్ దట్ టైం ఈ డిసీజెస్ గురించి నేర్చుకోవడం మీకు క్రూషియల్ అయిపోతుంది అనమాట. ఓకే. డయాగ్నోసిస్ కి, ట్రీట్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. డిసీజ్ గురించి బేసిక్ ఐడియా అంటే లిటరసీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ ఎడ్యుకేషన్ అది. ఓకే. ఎస్. రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద బ్యాక్టీరియల్ డిసీజ్, అండ్ ద ఫస్ట్ డిసీజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ టైఫాయిడ్. పదండి. ఫస్ట్ మనం దేని గురించి దేనితో మాట్లాడుకోబోతున్నాం? మనం టైఫాయిడ్ తో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ దేని వల్ల అవుతున్నది? వాట్ ఈస్ ద కాజిటివ్ ఆర్గానిజం ఫర్ టైఫాయిడ్? అన్నిటికన్నా ఫస్ట్ అది రాద్దాం. కాజిటివ్ ఆర్గానిజం. కాజిటివ్ ఆర్గానిజం ఎవరు చేస్తున్నారు ఈ డిసీజ్? ఎవరి వల్ల అవుతున్నది? వాట్ ఈస్ ద కాజిటివ్? ఇందులో ఏమీ డిలీట్ అవ్వలేదు, అంతా ఉంది సిలబస్.
ఇంకా ఎక్స్ట్రా యాడ్ కూడా చేశారు, డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా మీకు ఎక్స్ట్రా ఉంది కూడా. ఓకే, అది. సో దట్ ఈస్ సాల్మోనెల్లా, సాల్మోనెల్లా టైఫీ, సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ ఏదైతే ఉందో దానివల్ల అవుతున్నది. రైట్, నెంబర్ వన్, ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి దీని గురించి? వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఇన్ఫెక్షన్ సోర్స్? పెన్ మారుద్దాం. సెకండ్ పాయింట్ ఇస్ సోర్స్, ఎక్కడి నుంచి వస్తున్నది. ఓకే, ఓకే, దాని మోడ్, రూట్ ఆఫ్, జస్ట్ మినిట్, మోడ్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఇన్ఫెక్షన్ ఏమిటి? మోడ్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఇన్ఫెక్షన్ ఏమిటి? దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. సో ఎలా వస్తున్నది అంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూగా. ఇట్ ఈస్ కమింగ్ త్రూ కంటామినేటెడ్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. అంటే ఇప్పుడు మీరు తింటున్న ఫుడ్ లో లేదంటే మీరు తాగుతున్న నీళ్ళలోని సాల్మోనెల్లా టైఫీ ఉన్నది అంటే దెన్ యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ దట్ ఈస్ ద వే ఇట్ విల్ బి ట్రాన్స్ఫరింగ్. ఓకే, సో ఓరల్ రూట్ త్రూగా వస్తున్నది, ఓరల్. ఓకే, సో ద ట్రాన్స్మిషన్ ఇస్ ఓరల్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అది ఓరల్ ట్రాన్స్మిషన్ దీనిది. జస్ట్ మినిట్. ఓరల్ ట్రాన్స్మిషన్ అనొచ్చు మనం దీన్ని. ఫైన్. ఓకే, ఓరల్ ట్రాన్స్మిషన్ అనొచ్చు. ఇప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ఏదైతే ఉందో, ఈ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తో ఇది ఎక్కడికి వెళ్తున్నది? దీని త్రూగా ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నది? స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతున్నది. స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అది ఏం చేస్తుంది? డిసీజెస్ కాజ్ చేస్తుంది. ఎక్కువగా చేసేది ఏంటంటే పర్ఫోరేషన్స్ అన్నమాట. ఇట్ విల్ కాజ్ పర్ఫోరేషన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, పర్ఫోరేషన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైన్ లో అది కన్నాలు పెట్టేస్తుంది అనమాట, పర్ఫరేషన్స్ చేసేస్తుంది. అర్థమైందా? అర్థమైందా? సో అది వెళ్తుంది, అది అక్కడ పర్ఫరేషన్ చేసిన తర్వాత అక్కడే శాంతంగా కూర్చోదు అనమాట, అక్కడితో ఆగిపోదు అది. ఇట్ విల్ గో వేర్ ఇట్ విల్ గో, ఇట్ విల్ గో టు అదర్ పార్ట్స్ త్రూ బ్లడ్ సర్క్యులేషన్. ఇట్ విల్ గో టు అదర్ పార్ట్స్ అండ్ బాడీ ఆర్గన్స్ త్రూ త్రూ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా వేరే వేరే పార్ట్స్ ఆఫ్ బాడీ ఇంకా ఆర్గన్స్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, క్లియర్. మనకి దీంట్లో ఇంక్యుబేషన్ పీరియడ్ అది పెద్దగా అక్కర్లేదు, కానీ దీంట్లో మనం ఏం మాట్లాడుకోవాలంటే బేసిక్గా దీంట్లో ఏవైతే యాక్చువల్గా సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ దేంట్లో కావాలో నేను చెప్పేసేస్తాను, బట్ అట్ ప్రెసెంట్ దీంట్లో అయితే మీకు ఇంక్యుబేషన్ పీరియడ్ అక్కర్లేదు. 1 to 3 weeks అని మీరు చెప్తున్నారు, కరెక్టే. ఓకే, సో బట్ డోంట్ వరీ, అంత మీకు అవసరం ఉండదు. ఇందులో ఏమీ డిలీట్ అయితే అవ్వలేదు. అర్థమైందా ఈ చాప్టర్ లోని? అది అనమాట. 10 సార్లు అడగండి కొత్తగా ఏం చెప్పాను నేను. రైట్, నెక్స్ట్ ఇప్పుడు దీని సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సిమ్టమ్స్ ఇంపార్టెంట్ చాలా, సో జాగ్రత్తగా వినండి సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఫస్ట్ సిమ్టమ్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్? సరే, ఎంసెట్ సిలబస్ లో నీట్ లో యాడ్ చేసినవి ఉన్నాయా? అన్ని ఎవరు రాస్తున్నారు? నేను అందుకే చెప్పేస్తున్నా. ఇది ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీరందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇది. ఉం? ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ ఫర్ బోత్ నీట్ అండ్ ఎంసెట్. నీట్ తో సంబంధించి 2 కొత్త డిసీజెస్ యాడ్ అయ్యి, డెంగ్యూ, చికెన్ గునియా. ఇవి రెండు నీట్ లోనే ఉన్నాయి, డెంగ్యూ అండ్ చికెన్ గునియా. అది నేను స్పెసిఫిక్ గా నీట్ ఛానల్లో తీసుకుంటాను, ఇక్కడ తీసుకోను. ఇక్కడ ఏదైతే తీసుకుంటానో డిసీజెస్ ఎక్స్ట్రాగా కొన్ని లైఫ్ సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. ఫర్ సపోజ్ అమీబి అమీబిక్ డిసెంటరీది అంటే అమీబా హిస్టలైటికాది, బుకరేరియాది. ఓకే, వీటన్నిటివి కొన్ని లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఆ లైఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా మనం ఎంసెట్ కోసం చదవాలి. ఓకే, అది మళ్ళీ వేరుగా ఇంకొక సెషన్ చేస్తాను. అది ఇప్పుడు మీరు చూస్తే ఇది మీకు నీట్ ప్లస్ ఎంసెట్ ఏది మీరు రాస్తున్నా మీకు ఉపయోగపడుతుంది. ఎంసెట్ స్పెసిఫిక్ గా వేరే సెషన్, నీట్ స్పెసిఫిక్ గా ఇంకొక సెషన్ నేను చేస్తాను. ఓకే, అది. రైట్, ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ సిమ్టమ్స్. అన్నిటికన్నా ఫస్ట్ సిమ్టమ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ సిమ్టమ్ ఇస్ సస్టైన్డ్ హై ఫీవర్. సస్టైన్డ్ హై
ఫీవర్. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఫీవర్ ఎంతవరకు ఉండొచ్చు? హౌ మచ్ దిస్ ఫీవర్ కెన్ బి? 39 degrees Celsius టు ఎంత? 40 degrees Celsius. ఓకే. ఓకే. నంబర్ 1 ఫస్ట్ సిమ్టమ్. ద సెకండ్ సిమ్టమ్, రెండో సిమ్టమ్ ఏమిటి? ఫస్ట్ సిమ్టమ్ సస్టైన్డ్ హై ఫీవర్. అంటే ఏంటి? వాట్ యు మీన్ బై సస్టైన్డ్? అంటే ఆ ఫీవర్ అలాగే మెయింటైన్ అయి ఉంటుంది, తగ్గదు ఫీవరు. సో దట్స్ అ హ్యూజ్ ఇష్యూ. అలా ఫీవర్ ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లము. యువర్ ఫీవర్ షుడ్ గో డౌన్, బట్ ఇట్ వోంట్ గో డౌన్. ద ఫీవర్ విల్ కీప్ ద సేమ్. 37 degrees Celsius మన బాడీ నార్మల్ టెంపరేచర్. 39 to 40 degrees Celsius వరకు అలాగే ఉంటుంది అనమాట. ఓకే. అది నంబర్ 1. నంబర్ 2. ఓకే. సెకండ్ పాయింట్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సెకండ్ పాయింట్, జస్ట్ అ మినిట్. ఈ పెన్ది మనకి ఇంక కొంచెం క్లియర్గా లేదు కాబట్టి క్లియర్ గా ఉన్నట్టు రాద్దాం. ఓకే. ద సెకండ్ పాయింట్ ఇస్ వీక్నెస్. దానివల్ల చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఏం ఫుడ్ తిన్నా కూడా దాన్ని డైజెస్ట్ అవనియట్లేదు. ఇంటెస్టైన్ లోని ఏం చేస్తున్నది? పర్ఫరేషన్స్ పెట్టేస్తున్నది, కన్నాలు పెట్టేస్తున్నది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. వీక్నెస్ వచ్చేస్తుంది, చాలా నొప్పి పెడుతుంది పొట్ట, స్టమక్ పెయిన్ ఉంటుంది. ఆ స్టమక్ పెయిన్ తో పాటు ఇంకేం వస్తుంది? ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏమొస్తుంది? కాన్స్టిపేషన్ వస్తుంది. ఓకే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆకలేస్తుందా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆకలేస్తుందా? వేయదు. సో లాస్ ఆఫ్ appetite, లాస్ ఆఫ్ appetite, అవునా కదా? లాస్ ఆఫ్ appetite అదొకటి ఉంటుంది. ఓకే. దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి కొంచెం హెడ్ గా కూడా ఉంటుంది. ఓకే. అది అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్. ఇప్పుడు దీనికోసం ఒక టెస్ట్ చేస్తారు. ఓకే. దీనికోసం ఒక టెస్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదైతే మనకి అడుగుతారో, ఏదైతే మనకి క్వశ్చన్స్ గా అడుగుతారో. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద క్వశ్చన్ టైప్. దట్ ఈస్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్. ఏ టెస్ట్ చేస్తారు టైఫాయిడ్ కోసం? వాట్ ఈస్ ద టెస్ట్? డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్. వాట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్? వాట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్? టైఫాయిడ్ కి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏమిటి? ఇంత పెద్ద లెటర్స్ కన్నా ఇంకా పెద్ద లెటర్స్ చేస్తే స్లైడ్ అంతా ఇంక మీకు ఒక్కొక్క వర్డ్ తీసుకోవాలి నేను. ఇంకా సస్టైన్డ్ అని వర్డ్ అంతా పెద్ద ఒకే స్లైడ్ లో రాయాలి. ఇంకా దీనికన్నా పెద్దది నేను చేయలేను. అది అన్నమాట. ఇంకేం రాయడం అవదు. పర్ స్లైడ్ టాపిక్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా అలా చేయడం వల్ల ఒక్కొక్క స్లైడ్ లో ఒక్కొక్క సెంటెన్స్ రాయాల్సి వస్తుంది. సో దట్స్ నాట్ పాసిబుల్. అర్థమైందా? ఓకే. శ్వేత, మీకే చెప్తున్నాను. మీకు 10 సార్లు అడుగుతున్నారు, సో మీకే చెప్తున్నాను. ఓకే. అది అన్నమాట. సో టెస్ట్ ఫర్ టైఫాయిడ్ ఏంటి? వైడల్ టెస్ట్. వైడల్ టెస్ట్. ఇప్పుడు దీంతో సంబంధించి, టైఫాయిడ్ తో సంబంధించి ఓకే, విషయం ఏంటి అంటే బేసిక్ గా ఎలా వచ్చింది అంటే కంటామినేటెడ్ ఓరల్ ఓరల్ రూట్ త్రూగా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఫీకల్ ఓరల్ రూట్ అని కూడా అంటారు. ఎవరైతే ఫర్ సపోజ్ యాక్చువల్ గా ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేస్తున్నారో, ఆ ఫీకల్ మ్యాటర్ ను మళ్ళీ ఈ పర్టికులర్ సాల్మోనెల్లా టైఫీ అనేది ఉంటుంది. ఆ సాల్మోనెల్లా టైఫీ మళ్ళీ ఓరల్ రూట్ త్రూగా మళ్ళీ లోపలికి వస్తుంది. సో దీన్ని మనం ఫీకల్ ఓరల్ రూట్ అని కూడా అంటాం. ఓకే. ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ త్రూ ఫీకల్ ఓరల్ రూట్. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ వైడల్ టెస్ట్ చేసిన తర్వాత, ఒకసారి తెలిసిన తర్వాత, ఆఫ్ కోర్స్ ఇఫ్ ద మెడికేషన్ ఇస్ టేకెన్, సెట్ అయిపోతుంది. డేంజరస్ అనేది కాదు. కాకపోతే వెంటనే మెడికల్ అటెన్షన్ అనేది తీసుకోవడం అవసరం. ఇఫ్ ద మెడికల్ అటెన్షన్ ఇస్ నాట్ టేకెన్, దెన్ ఇట్ కెన్ బి ఫేటల్. చాలా డేంజరస్ అయిపోవచ్చు. అది అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే దీనికి ప్రివెంటివ్ మెజర్స్ కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. వన్ బై వన్. ఐ మీన్ ఏవైతే ఫీకల్ ఓరల్ త్రూ రూట్ త్రూ వస్తున్నాయి, ఏవైతే ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్స్, మనం అన్ని మాట్లాడుకుంటాం. సో దిస్ ఇస్ నాట్ ఎన్ ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫీకల్ ఓరల్ రూట్. సో ఓరల్ ట్రాన్స్మిషన్ ఫీకల్ ఓరల్ రూట్ అంటాం. ఓకే. అలాంటప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ వస్తున్నది కాబట్టి సేఫ్ డ్రింకింగ్ వాటర్, హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయడం, అవన్నీ దీనికి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఫుడ్ అనేది ప్రాపర్ గా కుక్ చేసుకొని తింటాం. అది అన్నమాట. ఓకే. క్లియర్. అందుకే ప్రిఫరబుల్ గా ఏమంటాం అంటే, బయట ఎస్పెషల్ గా ఎప్పుడైతే రెయినీ సీజన్ ఉందో, ఏదైతే లేదంటే ఎవరైతే కొంచెం ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారో, ఎస్పెషల్ గా కాలువల దగ్గరైనా లేదంటే ఓపెన్ టాయిలెట్స్ దగ్గరైనా, ఫర్ సపోజ్ ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారు అంటే అలాంటి చోట ఫుడ్ తినకూడదు అంటారు. బికాస్ దే కెన్ బి యూజింగ్ ద వాటర్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ దేర్, అండ్ ఇట్ కెన్ గెట్ కంటామినేటెడ్. అది అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే. అది అన్నమాట. సో దీంతో సంబంధించిన ఒక స్టోరీ ఉన్నది. ఏంటంటే, దెర్ యూస్ టు బి
దెర్ దీని యాక్చువల్గా దీని గురించి కరెక్ట్ గా తెలిసింది ఆ పర్టికులర్ స్టోరీ నుంచి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే దెర్ యూస్ టు బి షెఫ్ నేమ్ మ్యారీ మ్యాలన్ అనేసి ఒక షెఫ్ ఉండేవారు. ఆవిడ ఏంటంటే ఆవిడకి టైఫాయిడ్ ఉండేది. ఓకే, ఆవిడకి టైఫాయిడ్ ఉండేది, కాకపోతే ఆ టైఫాయిడ్ ది క్యారియర్ ఆవిడ అంతే. ఆవిడకి ఆ డిసీజ్ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆవిడకి పెద్దగా సిమ్టమ్స్ రాలేదు. సో ఆవిడ అలా క్యారీ చేసుకుంటూ వెళ్ళింది ఆ డిసీజ్ ని. సో ఆవిడ ఎప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేశారో లేదా ఏం చేసినా కూడాను ఆవిడ ఫుడ్ త్రూగా ఆ డిసీజ్ లేదంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే ఉందో సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ ఫుడ్ త్రూగా అందరికి ట్రాన్స్మిట్ అయింది. సో ఎవరు ఆవిడ దగ్గర వెళ్ళి ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి టైఫాయిడ్ అయిపోయింది. అందుకే ఆవిడ పేరు టైఫాయిడ్ మేరీ అని పెట్టారు. అందుకే ఆవిడ పేరు ఏం పెట్టారు, టైఫాయిడ్ మేరీ అనేసి పెట్టారు. అది అన్నమాట. అర్థమైందా? సో ఆవిడ ఏం చేశారంటే బికాస్ షీ వాజ్ ఎ టైఫాయిడ్ క్యారియర్, షీ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇన్ఫెక్టెడ్ విత్ సిమ్టమ్స్ లేవు ఆవిడకి ఇంకా. షీ హ్యాడ్ ద డిసీజ్ బట్ షీ వాజ్ ఓన్లీ ఏ క్యారియర్. మనం చదువుకుంటాం కదా జెనెటిక్స్ లో, క్యారియర్ అంటే హెట్రోజైగస్ అని చదువుకుంటాం. వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే అవ్వదు కానీ వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఎస్పెషల్ గా ఎక్సలెంట్ రిసెసివ్ డిజార్డర్స్ లో ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్ క్యారియర్స్ గా ఉంటారు, హెట్రోజైగస్ క్యారియర్స్ అంటాం. సిమిలర్ గా అలాంటిదే ఇక్కడ ఏంటంటే షీఈస్ క్యారీయింగ్ ఇట్, షీఈస్ నాట్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్సింగ్ ద సిమ్టమ్స్. సో షీ డజంట్ నో షీ హ్యాస్ ద డిసీజ్, బట్ షీఈస్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్ విత్ ద హెల్ప్ విత్ ద ఫుడ్ దట్ షీఈస్ ప్రిపేరింగ్. అది అన్నమాట. అండ్ దిస్ హ్యాపెండ్ ఫర్ సెవెరల్ ఇయర్స్, చాలా ఏళ్ల వరకు ఇలా జరిగింది అనమాట. అదే. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ స్టోరీ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు టైఫాయిడ్. సరేనా? అది సో టైఫాయిడ్ దీంతో అయిపోయింది. ఆఫ్టర్ టైఫాయిడ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ నిమోనియా. నిమోనియా గురించి చదువుకుందాం. డిస్కస్ అబౌట్ నిమోనియా. పదండి. సో నిమోనియా కాజటివ్ ఆర్గానిజం ఏది? వాట్ ఈస్ ద కాజటివ్ ఆర్గానిజం ఫర్ నిమోనియా? ఎవరు కాజ్ చేస్తున్నారు నిమోనియా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ కాజింగ్ నిమోనియా? రెండు బ్యాక్టీరియా ఉన్నాయి. దెర్ ఆర్ టూ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ కాజ్ నిమోనియా. మేజర్ నిమోనియా ఏదైతే ఉందో అది రెండు టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా చేస్తాయి. ద ఫస్ట్ వన్ ఇస్ స్ట్రెప్టో స్ట్రెప్టోకాకస్. స్ట్రెప్టోకాకస్ ఏంటది? స్ట్రెప్టోకాకస్ చెప్పండి. నిమోనియే, దాని పేరులోనే ఉంది, నిమోనియే. అండ్ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే, స్ట్రెప్టోకాకస్ నిమోనియే, ఇంకా హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దాని వల్ల అవుతుంది. అండ్ దిస్ డిసీజ్ ఇస్ యాక్చువల్లీ ఎయిర్ బోర్న్. ఓకే, సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాం. సో సోర్స్ అండ్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. అన్నిటికన్నా ఫస్ట్ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ అన్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సో ఫర్ సపోజ్ ఎవరైనా తగ్గారు అనుకోండి, ఎవరికైతే నిమోనియా ఉందో వాళ్ళు తగ్గారు, లేదంటే వాళ్ళ నేజల్ డిశ్చార్జెస్ త్రూగా, ఓకే, వాటర్ డ్రాప్లెట్స్ త్రూగా, ఏరోసాల్స్ త్రూగా ఇదేమవుతుంది, ఒకరి నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో దాన్ని మనం ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అని అంటాం. అది కాకుండా ద సెకండ్ వన్ ఇస్ ఫోమైట్స్, అది చెప్తాను. సో ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ లో ఏవేవి వస్తాయి? ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ లోని డ్రాప్లెట్స్, ఓకే, డ్రాప్లెట్స్ ఆఫ్ కఫ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ లోకి, త్రూ ఏరోజాల్స్. అంటే ఏరోజాల్స్ అంటే ఏంటి? తుమ్మడం అన్నమాట. తుమ్మడం వల్ల తుమ్మితే దాని వల్ల ఏనాను. ఓకే, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఇవి ఇన్హేల్ చేసుకున్నట్లయితే దీని ఇన్హలేషన్ వల్ల డిసీజ్ అవ్వచ్చు. నంబర్ వన్. నంబర్ టూ నంబర్ టూ ఈజ్ త్రూ ఫోమైట్స్. ఫోమైట్స్ అంటే ఏమిటి? ఫోమైట్స్ అంటే ఫర్ సపోజ్ వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్, ఏవైతే ఫర్ సపోజ్ గిన్నెలు ఉన్నాయి, లేదంటే క్లోత్స్ ఉన్నాయి, వీటన్నిటి త్రూగా. సో ఫోమైట్స్ లో మీకు యుటెన్సిల్స్ అండ్ గ్లాసెస్ బై యూజ్డ్ బై ఇన్ఫెక్టింగ్ ఇన్ఫెక్షస్ పర్సన్, ఇన్ఫెక్షస్ ఇండివిజువల్, ఎవరికైతే యాక్చువల్ గా డిసీజ్ జరిగిందో దాని త్రూగా కూడా అది ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఫోమైట్స్ అంటాము.
ఏ లెసన్ చెప్పినా లైన్ గా ఒక పీడిఎఫ్ ఇవ్వాలి. పీడిఎఫ్ లైన్ గా ఇస్తున్నాను కదమ్మా. మీకు అన్ని పీడిఎఫ్ ఛానల్లో దొరికిపోతాయి కదా. వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అన్ని పీడిఎఫ్స్ క్లియర్ గా వచ్చేస్తాయి. ఓకే. సో ఎవరికైతే పీడిఎఫ్ ఏదైనా చాప్టర్ పీడిఎఫ్ మీకు ఇంకా రాలేదు, అయిపోయింది ఆ చాప్టర్, దాని పీడిఎఫ్ రాలేదంటే డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐ డెఫినెట్లీ రిలీజ్ ద పీడిఎఫ్. ఓకే. అర్థమైందా? ఓకే. సో బేసిక్ గా ఇది ఏం చేస్తున్నది బేసిక్ గా ఇది ఏం చేస్తున్నది యాక్చువల్గా ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి లోపలికి. సో ఫర్ సపోజ్ ఎవరైనా దగ్గారు, ఎవరికైతే ఫర్ సపోజ్ నిమోనియా ఉంది, సో ఆ నిమోనియా ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గారు, తగ్గినప్పుడు వాళ్ళ డ్రాప్లెట్స్ త్రూగా లోపలికి రావడం, లేదంటే ఏరోసాల్స్ త్రూగా లోపలికి వస్తుంది, లేదంటే వాళ్ళు వాడిన యూటెన్సిల్స్ టచ్ చేసినా ఏం టచ్ చేసినా కూడా దానివల్ల ఏమవుతుంది, గ్లాసెస్ టచ్ చేసినా కూడా వస్తుంది. దాన్ని మనం ఫోమైట్స్ అంటాం. ఇక్కడ వరకు ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఫర్దర్ చూసుకున్నట్లయితే ఇందులో సిమ్టమ్స్ ఏమిటి ఇందులో సిమ్టమ్స్ ఏమిటి ఇందులో సిమ్టమ్స్ ఏమిటి అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా చేస్తుంది ఏమిటిది, ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్వియోలై. ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్వియోలై. మనం ఏవైతే ఆల్వియోలో ఉన్నాయో లంగ్స్ లో, ఆ లంగ్స్ లో ఉన్న ఆల్వియోలైని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇది. సో ఇన్ఫెక్షన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్ చేసినప్పుడు? నెంబర్ వన్, ఫస్ట్ నుంచి మాట్లాడుదాం. ఫస్ట్ ఏం జరుగుతుంది దానివల్ల? alveoli is filled with fluid. Alveoli is filled with fluid. ఇప్పుడు మన ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, మనం ఆల్వియోలో ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షనే ఎయిర్ ని నింపడం మళ్ళీ వదలడం. సో దే షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ దే షుడ్ బి డ్రై. వాటిలో మాయిశ్చర్ అనేది ఎక్కువ కూడా ఉండకూడదు, మంచిది కాదు. అలాంటిది అవి ఫ్లూయిడ్ తో ఫిల్ అయిపోతే బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది చాలా. ఓకే. అర్థమైందా? ఓకే. అర్థమైందా? క్లియర్. నెంబర్ వన్. నెంబర్ టూ, దీంట్లో ఇంకేంటి వస్తుంది, ఫీవర్ అనేది వస్తుంది ఆఫ్ కోర్స్. ఫీవరు, చిల్స్, హెడ్ హెడ్ ఏక్ అవన్నీ వస్తుంది. ఇంతవరకు బాగున్నది, కానీ సివియర్ కండిషన్స్ అయితే ఏమవుతుంది, ఇఫ్ ద కండిషన్ గోస్ సివియర్, ఓకే, చాలా సివియర్ అయిపోయింది, ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది అంటే వాట్ కెన్ హ్యాపెన్ ఓకే, లిప్స్ అండ్ ఫింగర్ నెయిల్స్, మన వాళ్ళ లిప్స్ ఏవైతే ఉన్నాయో, పెదాలు, ఇంకా ఫింగర్ నెయిల్స్, గోల్డ్, చేతి గోల్డ్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఇంకా లిప్స్ ఏవైతే ఉన్నాయో, పెదాలు, ఓకే, అవి ఏమైపోతాయి, లిప్స్ అండ్ ఫింగర్ నెయిల్స్ ఏమైపోతాయి, దే విల్ టర్న్ దే విల్ టర్న్ గ్రే టు బ్లూయిష్ ఇన్ కలర్. గ్రే టు బ్లూయిష్ ఇన్ కలర్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి వేరంగా ట్రీట్ చేయకపోతే ఇట్ కెన్ బి రియల్లీ ఫేటల్. అర్థమైందా? ఫింగర్ నెయిల్స్ టర్న్ గ్రే టు బ్లూయిష్. ఓకే. ఓకే. క్లియర్. ఓకేనా? ఈ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇవి ఇక్కడతో అయిపోయింది మనది. ఓకే. దీనికి వేరేగా ట్రీట్మెంట్ అది ఇవ్వాలి. బేసిక్ గా కోవిడ్-19 లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, లంగ్స్ ని వెళ్ళి ఎఫెక్ట్ చేస్తున్నది. సో కోవిడ్-19 లో కొంచెం డిఫరెంట్, దీంట్లో డిఫరెంట్. బేసిక్ ఏంటంటే లంగ్స్ ఎక్కడ ఎఫెక్ట్ అయినా కూడా మనకి అస్థమాటిక్ లాంటి సిచ్యువేషన్ అన్నమాట. సరిగా బ్రీతింగ్ అవ్వదు, బ్రీతింగ్ లో ఇష్యూస్ వచ్చేస్తాయి. సో వాళ్ళని వెంటిలేటర్ కింద పెడతారు, ఆక్సిజన్ సప్లై అనేది ఇస్తారు. బట్ ఆల్ దిస్ గోస్ ఇన్ వెయిన్ ఇఫ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ గివెన్. సో అప్పుడు ప్రాపర్ గా మెడికేషన్స్ అనేవి ఇస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని బోల్డ్ ఇస్తారు. ఓకే. దేని వల్ల అయితే యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో నిమోనియా ఎందుకు అవుతుంది అంటే ఈ ఆర్గానిజం ఏదైతే వస్తున్నదో ఇది బేసిక్ గా మీ లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ యాజ్ అ డిఫెన్స్ మెకానిజం మ్యూకస్ సిక్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ మ్యూకస్ ఇంకా నీళ్లు ఏవైతే ఉన్నాయో లంగ్స్ లో ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి. అది అన్నమాట. ఓకే. సో అలా ఫిల్అప్ అయిపోతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఓకే, PV13 వ్యాక్సిన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, డోంట్ వరీ. బట్ మీ బుక్ లో ఇప్పుడు వ్యాక్సిన్ దీని గురించి స్పెసిఫిక్ గా వ్యాక్సిన్ అని ఏం చెప్పలేదు. సో మన బాడీ ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఉందో అదే మనల్ని ముంచుతుంది, కానీ మన బాడీ డిఫెన్స్ మెకానిజం కోసం చేయాల్సిందే అది. సో ఇట్ విల్ డూ ఇట్. దానివల్ల మనకి అస్థమాటిక్ లాంటి కండిషన్స్ వస్తాయి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఆర్గానిజమ్స్ కి అగేన్స్ట్ గా యాంటీబయాటిక్స్ ఇస్తాము, దట్ ఈస్ దేర్. ప్లస్ మనం ఇంకోటి ఏం చేస్తాము అంటే
మనం నెబులైజేషన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ నెబులైజేషన్ త్రూ యాక్చువల్ గా అందులో మెడిసిన్ వేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఇంకా యాంటీబయాటిక్స్ వేసిస్తారు. దట్ కెన్ గో టు ద లంగ్స్ అండ్ లంగ్స్ లో ఆర్గానిజం ని యాక్చువల్ గా చంపేసి లేదంటే ఆపేసి కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే మళ్ళీ బ్రీతింగ్ నార్మల్ రేట్ కి వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ డన్ టు ట్రీట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ద బ్రీతింగ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. అది ఓకే. సో అది కాకుండా మనకి ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి ఏవైతే మనం డిస్కస్ చేసుకోవాలో. లైట్ లైట్ గా వాటి పేర్లు చెప్పుకొని అవే ఆర్గనిజం చేస్తున్నదో చాలు. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే వీ హావ్ టు డిస్కస్ అబౌట్ డిసెంట్రీ. నౌ రిమెంబర్ దిస్ ఇస్ బ్యాక్టీరియల్ డిసెంట్రీ. ఇప్పుడు మనం అమీబిక్ డిసెంట్రీ మాట్లాడుకుంటాం, దట్ ఈస్ కాజ్ మై అమీబా. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసెంట్రీ. ఇది బ్యాక్టీరియల్ డిసెంట్రీ. బ్యాక్టీరియల్ డిసెంట్రీ ఎవరి వల్ల అవుతుంది? బ్యాక్టీరియల్ డిసెంట్రీ అనేది ఎవరి వల్ల అవుతున్నది? సో అన్నిటికన్నా ఫస్ట్ చూసుకున్నట్లయితే రెండు పాజిటివ్ ఆర్గనిజమ్స్ బోల్డ్ ఉన్నాయి. ఒకటి షిగెల్లా, ఇంకోటి సాల్మొనెల్లా స్పీషీస్ కొన్ని చేస్తాయి, ఇంకోటి ఈకోలై, ఎస్కరేషియా కొలై ఆర్ ఈకోలై ఉన్నాయి కదా, అవి కూడా బ్యాక్టీరియల్ డిసెంటరీలో ఏమీ లేదు. బేసిక్ గా ఇంటెస్టైన్ మీద వెళ్ళి ఎఫెక్ట్ కొట్టడం కొట్టడం వల్ల కాన్స్టిపేషన్, దాని తర్వాత మ్యూకస్ మ్యూకస్ కింద బోల్డ్ అంత మ్యూకస్ బ్లడ్ పోవడం ఫీకల్ మ్యాటర్ త్రూగా అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే. అది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెంబర్ టూ వచ్చేసరికి నెంబర్ టూ వచ్చేసరికి ఓకే, మీకు వచ్చేస్తే ప్లేగ్ మనం బ్లూబోనిక్ ప్లేగ్ అని కూడా అంటాము. బికాస్ ఆఫ్ ద ఫీచర్స్ దట్ మెయిన్ గా ర్యాట్స్ వల్ల ఎక్కువగా ర్యాట్స్ వాటి ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో దేనైతే ఫ్లీ అంటాం. ఓకే. ఆ ఎలుకలు ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉందో దాని త్రూగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇది. అండ్ ఇట్ ఈస్ కాస్డ్ బై యర్సీనియా పెస్టిస్. యర్సీనియా యర్సీనియా పెస్టిస్. యర్సీనియా పెస్టిస్. ఓకే. అది అది బ్లాక్ డెత్. కరెక్ట్, బ్లాక్ డెత్ అని కూడా అంటారు దీన్ని. కరెక్ట్, వెరీ గుడ్. దీన్ని మనం ప్లేగ్ లేదంటే బిబానిక్ ప్లేగ్ అని కూడా అంటారు దీన్ని. మూడోది మూడోది లాస్ట్ ఇస్ ద డిప్థీరియా. డిప్థీరియా డిప్థీరియా ఎవరు కాజ్ చేస్తున్నారు? డిప్థీరియా కారినీ బ్యాక్టీరియం. కారినీ బ్యాక్టీరియం డిప్థీరియే. కారినీ బ్యాక్టీరియం డిప్థీరియా అనే ఆర్గానిజం చేస్తుంది. దీంట్లో జరిగేది ఏంటి అంటే ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్ తో ఇన్వాల్వ్డ్. కఫ్ అది చేపిస్తుంది. అది అన్నమాట. ఓకే. డిప్థీరియా ఇస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. అది అన్నమాట. సింపుల్. మీరు నా క్లాసెస్ ఫాలో అయిపోతే ఎంసెట్ ప్లస్ నీట్ ప్రిపరేషన్ రెండు అయిపోతాయి. మీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుదాం అనుకుంటున్నారంటే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. ఓకే. అందులో మీకు ఎంసెట్ కోసం సంబంధించిన ప్రిపరేషన్ అంటే మీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే చాలు. నీట్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సీఆర్టీని చదివి బోల్డ్ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అది చేయడమే కాకుండా బోల్డ్ అంత ప్రాక్టీస్ కూడా సెపరేట్ గా చేయాలి. అది కాకుండా నీట్ లో సిలబస్ కావాలంటే మీకు కొత్త ఎన్సీఆర్టీతో పాటు కొన్ని ఎక్స్ట్రా సిలబస్ అనేది ఉంది, ఏదైతే నేను మీకు కవర్ చేస్తున్నాను. అది అన్నమాట. ఓకే. రైట్. నౌ నౌ జస్ట్ అ మినిట్. అది ఓకే. ఓకే. యా, డన్. ఇన్ఫెక్టెడ్ పర్సన్ త్రూ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్. కరెక్ట్. సో ఏదైతే నేజల్ డిశ్చార్జెస్ వస్తుందో, ఎస్ కరెక్ట్, నేజల్ డిశ్చార్జెస్ వస్తాయో ఆ నేజల్ డిశ్చార్జెస్ త్రూగా అది కరెక్ట్. ఓకే. అర్థమైందా? ఓకే. సరే, ఫైన్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద బ్యాక్టీరియల్ డిసీజెస్. దీంతో మన బ్యాక్టీరియల్ డిసీజెస్ కంప్లీట్ అయిపోయి విల్ గో టు ద వైరల్ డిసీజెస్ నౌ. విల్ గో టు ద వైరల్ డిసీజెస్. వైరల్ డిసీజెస్. లెట్ us గో ఫర్ ద వైరల్ డిసీజెస్. సో వైరల్ డిసీజెస్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం ఏం మాట్లాడుకుంటాం?
ఓకే, ఒక్క నిమిషం. వైరల్ డిసీజెస్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం ఏం మాట్లాడుకుంటాం? చెప్పండి. కామన్ కోల్డ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఎస్పెషల్లీ కామన్ కోల్డ్. ఎయిడ్స్ కూడా ఉంది, కాకపోతే ఎయిడ్స్ కోసం నేను చెప్పినట్టు క్యాన్సర్ ఇంక ఎయిడ్స్ మనం స్పెసిఫిక్ గా డిసైడ్ చేసుకుంటాం. సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ కామన్ కోల్డ్. జస్ట్ కామన్ కోల్డ్. ఓకే, కామన్ కోల్డ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కామన్ కోల్డ్ వాట్ ఈస్ ద కాజిటివ్ ఆర్గానిజం ఫర్ కామన్ కోల్డ్? కామన్ కోల్డ్ ఇస్ కాస్డ్ బై రైనో వైరసెస్. రైనో రైనో వైరసెస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద టైప్ ఆఫ్ వైరసెస్ విచ్ కాస్ కామన్ కోల్డ్. మన కామన్ కోల్డ్ లో మెయిన్ గా ఎక్కడెక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే నోస్ లో ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇంకా రెస్పిరేటరీ ప్యాసేజ్ ఏదైతే ఉందో థ్రోట్, ఫారింగ్స్, లారింగ్స్, ఆ సైడ్ అంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాకపోతే లంగ్స్ అనేవి దీనివల్ల ఇన్ఫెక్ట్ అవ్వదు. రెస్పిరేటరీ ప్యాసేజ్, నాట్ లంగ్స్. లంగ్స్ అనేవి దీనివల్ల ఇన్ఫెక్ట్ అనేది అవ్వవు. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అది అన్నమాట. రైనో అంటే ఇక్కడ మనది నోజ్ ని షార్ట్ లో రైనో అంటాం, రెస్పిరేటరీ ప్యాసేజ్ ని, అందుకే రైనో వైరసెస్ అంటున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్, ఓకే, మీకు గుర్తెచ్చుకున్నట్లయితే నార్మల్ గా మనకి ఎప్పుడైనాను సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా నేను, లేదంటే సీజనల్ చేంజెస్ ఎప్పుడు వచ్చినా మన బాడీ అనేది ఆ సీజన్ కి తగ్గట్టు చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ దట్ టైమ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ లిటిల్ బిట్ కాంప్రమైజ్. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డౌన్ అవుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వకపోతే మన బాడీ ఆ చేంజెస్ చేసుకోలేదు. బట్ వెన్ యాజ్ సూన్ యాజ్ ద ఇమ్యూన్ సిస్టమ్ గోస్ డౌన్, ఏమవుతుంది బేసిక్ గా, ఈ వైరల్ డిసీజెస్ ఈజీగా వచ్చేస్తాయి. కామన్ కోల్డ్, కఫ్ ఏవైతే ఉన్నాయో వెంటనే అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చిన, వర్షాకాలం నుంచి చలికాలం వచ్చిన, చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలం వచ్చిన, ఇలా ఎప్పుడు జరిగినా కూడా దెర్ ఇస్ వెన్ దెర్ ఇస్ గ్యాప్ ఇన్ ద సీజన్, ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు ఈ వైరల్ డిసీజెస్ ఎక్కువ జరుగుతాయి. అందుకే వైరల్ ఫీవర్ అని కూడా అంటారు. అది అన్నమాట. ఓకే, ఫైన్, అర్థమైందా? గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ us డిస్కస్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ద ఫస్ట్ సిమ్టమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిసీజ్ ఇస్ నేజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్. నేజల్ కంజెషన్, ముక్కు పట్టేస్తుంది ఫుల్ గాను. ఓకే, నేజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్. గట్టి ముక్కు నుంచి వేగంగా ఉపశమనం పొందండి. ఏమిటది? విక్స్ వేపరబ్ నుంచి. విన్నారా? అది అన్నమాట. సో మన ముక్కు పట్టేసింది కాకుండా దాని నుంచి బోల్డంత మ్యూకస్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది, లేదంటే వాటరీ డిశ్చార్జెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఫ్రమ్ అవర్ బాడీ. ఎప్పుడైతే వైరస్ ఇన్ఫెక్ట్ చేయడం ట్రై చేస్తుందో ఆ వైరస్ ని అలాగే దాన్ని డిఫెండ్ చేయడానికి మన బాడీ అనేది మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ముక్కుని కట్టేస్తుంది అనమాట. ఓకే, సో ఎక్కువ కూడా వైరస్ లోపలికి వెళ్ళకుండా, సో దట్ ఈస్ వన్ థింగ్, ఇన్ఫెక్ట్ చేయకుండా. ఓకే, దెన్ అనదర్ థింగ్, సెకండ్ థింగ్ ఇస్ సోర్ థ్రోట్. సోర్ థ్రోట్, థ్రోట్ అనేది డ్రైగా అయిపోతుంది, అప్పుడు మీకు స్టెప్సిల్స్ లేదంటే విక్స్వి క్యాప్సూల్స్ తింటారు. ఓకే, లసెంజెస్ అంటాం వాటిని. దాని తర్వాత హోర్స్నెస్, వాయిస్ కూడా కొంచెం మారుతుంది దానివల్ల. వాయిస్ కొంచెం రఫ్ గా అవుతుంది, హోర్స్నెస్ అంటాం దాన్ని, హోర్స్ వాయిస్. దాని తర్వాత నెంబర్ 3 ఇంకేంటి, కఫ్, హెడ్ ఏక్, ఎక్కువగా డ్రై కఫ్ కూడా అవుతుంటుంది ఇంట్లోని. ఇంకేంటి, టైర్డ్నెస్. ఓకే, అదే కరెక్ట్. అదే అన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నా ఎప్పుడైనా విక్స్ యాడ్లు గుర్తుపెట్టుకోండి. విక్స్ యాడ్లు ఎలాగా విక్స్ వేపర్ ని చూపించి గుండెల మీద ఇలా పొని వేసుకోవాలి, వెనకాతలు పొని వేసుకోవాలి అంటారు కదా, అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అర్థం అవుతుంది. అందులో వీళ్ళు ఆ ఆర్గనిజం వెళ్ళి చంపేస్తుందని కూడా చెప్తారు వీళ్ళు అనమాట. చంపేసి మీకు రిలీఫ్ తెచ్చేస్తుందని చూపించేస్తారు అనమాట. ఓకే, ఇలా ఒక మైక్రో ఏంటది, ఎల్లార్జ్ చేసి ఒక ఇమేజ్ ని అందులో ఆర్గనిజమ్స్ ని ఇలా చంపేస్తున్నట్టు డెటాల్ యాడ్ లో చూపిస్తారు కదా, అలా చూపిస్తారు అనమాట.
సో బేసిక్ గా ఎందుకు ఇలా అవుతున్నది అంటే నేను చెప్పినట్టు సీజనల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తుంది. అండ్ కామన్ కోల్డ్ చాలా కామన్ కాబట్టి దాని కామన్ కోల్డ్ అంటే అందరికీ వస్తుంది. ఇది ఇట్స్ వెరీ మచ్ కామన్. దీనికి పర్టికులర్ గా యాంటీబయాటిక్స్ అనేది అందుకే సజెస్ట్ చేయరు. ఆటోమేటిక్ గా మోస్ట్ ఆఫ్ ద టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా అది మళ్ళీ తగ్గిపోతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అంత కేపబుల్ అన్నమాట. అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ సో కేపబుల్ దట్ ఇట్ కెన్ ఈజీలీ డీల్ విత్ కామన్ కోల్డ్. దీనికోసం మీరు మెడిసిన్స్ తీసుకోక్కర్లేదు. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ కెన్ టేక్ ఎనీ మెడిసిన్ దట్ విల్ బి జస్ట్ స్మాల్, ఏంటది, జలుబది తగ్గడానికి బేసిక్ గా ఏదైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఉంటాయో అవి మాత్రం తీసుకుంటాం అంతే. యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ అది. ఓకే, అది అన్నమాట. సో దట్ యూ కెన్ రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ద వైరల్ డిసీజెస్, అది అన్నమాట. సో ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే దిస్ విల్ యాక్చువల్లీ లాస్ట్ ఫర్ దిస్ విల్ లాస్ట్ ఫర్ ఎన్ని రోజులు నేను చెప్పినట్టు 3 to 7 days అంతే. ఒక 1 వీక్ ఉంటుంది, దాని తర్వాత అదే తగ్గిపోతుంది అనమాట. అది బేసిక్ మెడిసిన్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి ఏమీ లేవు. అదే సెట్రజిన్ అంటున్నారు కదా చూడండి, సెట్రజిన్ టాబ్లెట్ ఆల్రెడీ తెలుసు మీకు, అది అన్నమాట. బట్ బేసికల్లీ మీరు సెట్రజిన్ తీసుకున్నా కూడా మీరు లీవోసెట్రజిన్ టాబ్లెట్ ఇప్పుడు తీసుకోవాలి విత్ ప్లస్ మాంటెలూకాస్ట్. దోస్ టు బ్యాలెన్స్ వెరీ వెల్, అది అన్నమాట. మాంటెలూకాస్ట్ ప్లస్ లీవోసెట్రజిన్ టాబ్లెట్స్ అయితే ఉంటాయి ఎక్కువగా, అవే సజెస్ట్ చేస్తారు. బట్ వితౌట్ డాక్టర్ సజెషన్ తీసుకోకూడదు మెడిసిన్స్, అది అన్నమాట. ఎప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకొని మెడిసిన్స్ అనేవి తీసుకోండి. ఓకే, ఇంకా దీని మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమిటి? మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమిటి? ఇన్ఫెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఎయిర్ బార్న్. ఇట్స్ బేసికలీ ఎయిర్ బార్న్ అనమాట. ఎయిర్ త్రూగా వస్తున్నది. ఇట్స్ అన్ ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో త్రూ ఫోమైట్స్. ఫోమైట్స్ అంటే నేను చెప్పాను మీకు. ఫోమైట్స్ అంటే బేసిక్ గా మీరు బుక్స్ నైనా, పెన్ నైనా, డోర్ నాబ్స్ ఉన్నా వీటన్నిటిని ఫోమైట్స్ అంటారు. కోవిడ్-19 వైరస్ కూడా ఎక్కువగా ఫోమైట్స్ త్రూ గానీ ట్రాన్స్మిట్ అయింది. ఏంటి, ఎవరైతే ఫర్ సపోజ్ ఎవరికైతే కోవిడ్-19 వైరస్ ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారు, దగ్గుతారు. ఓకే, లేదంటే ఇలాంటప్పుడు కామన్ కోల్డ్ తో డిశ్చార్జెస్ వస్తుంది, లేదంటే దగ్గుతాం. తగ్గినప్పుడు ఫర్ సపోజ్ మనం ఎప్పుడైతే దగ్గుతాం, మనం ఇలా దగ్గినప్పుడు మన చేతికి ఆ వైరస్ వచ్చి అంటుకుంటుంది. ఆ చేతితో మనం ఫర్ సపోజ్ ఎలాంటి సర్ఫేస్ టచ్ చేసినా, బుక్స్, పెన్స్, లేదంటే డోర్ నాబ్స్, దేన్ని టచ్ చేసినా కూడా అక్కడ వైరస్ ఉంటుంది. అది ఇంకెవరు వచ్చి టచ్ చేసినా వాళ్ళకి కూడా అది మళ్ళీ ట్రాన్స్మిట్ అవుతుంది. వాటిని మనం ఏమంటాం, ఫోమైట్స్ అంటాం వాటిని. ఓకే, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. పదండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద వైరల్ డిసీజెస్ లో మనం ఎంత నేర్చుకోబోతున్నాం, దీనికన్నా ఎక్కువ మనం నేర్చుకోవట్లేదు, చాలా ఇంకా అంతే. నెక్స్ట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈస్, అందుకే యూ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. ఎవరికైనా ఫర్ సపోజ్ కోల్డ్ కఫ్ ఉందంటే వాళ్ళ యుటెన్సిల్స్ లేదంటే వాళ్ళ క్లోత్స్, టవెల్స్ నుంచి మీరు దూరంగా మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బుక్స్ అవి కూడా చాలా కేర్ఫుల్ గా వాడాలి. వాళ్ళ బుక్స్ కూడా కప్స్ మీద కూడా పడుతుంది. అది. లెట్ us డిస్కస్ అబౌట్ ద ప్రోటోజోవన్ డిసీజెస్. పదండి. ప్రోటోజోవన్ diseases. Protozoan diseases. Okay. So what are the protozoan diseases that we are going to discuss? Basically, we are discussing malaria and amoebiasis. Malaria and amoebiasis discuss చేసుకుంటాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం మలేరియా డిస్కస్ చేసుకుందాం. లెట్ us discuss malaria first. మలేరియా. సో మలేరియా ఏదైతే ఉన్నదో, మలేరియా is caused by a protozoa known as plasmodium and its species. Plasmodium స్పీషీస్ అంటాం. ఓకే, ప్లాస్మోడియం స్పీషీస్. ఇప్పుడు దీనికి ఇది ట్రాన్స్మిట్ చేయడానికి ఒక దోమ అనేది ఉంది, ఎలా పడితే అలా వచ్చేది ఇది. సో ఫర్ ట్రాన్స్మిషన్ దెర్ ఈస్ అ వెక్టర్. ఈ వెక్టర్ ఏం చేస్తున్నదంటే, యాక్చువల్గా ఒక దోమ ఏం చేస్తున్నదంటే ఆ దోమ వచ్చి కుడుతున్నది. అది కాకుండా దాని లోపల ఆ ఆర్గనిజం ని హాయిగా గ్రో కూడా చేసుకుంటున్నది, రెండు చేస్తున్నది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెక్టర్ అండ్ ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంటర్మీడియట్ హోస్ట్ ఇంటర్మీడియట్ హోస్ట్. ఓకే, ఒక హోస్ట్ లో కూడా పనిచేస్తున్నది, అది కాకుండా దాన్ని ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది, అందుకే దాన్ని మనం వెక్టర్ అంటాం. అండ్ ఇన్ దిస్ కేస్ దట్ వన్ ఇస్ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. మేల్స్ ఎందుకు, మేల్స్ వచ్చేందుకు కరవు. మీరు ఎక్కడ చూసిన డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ చేసేవి, లేదంటే మీకు వచ్చి కుట్టే దోమలు ఏవైతే ఉంటాయో, ద మస్కిటోస్ విచ్ కమ్ టు యూ అండ్ బైట్ యూ ఆర్ ఆల్ ఫీమేల్ మస్కిటోస్. మేల్ మస్కిటోస్ బైట్ చేయవు. దీని రీజన్ ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? మేల్ మస్కిటోస్ ఎప్పుడు వచ్చి మిమ్మల్ని బైట్ చేయవు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ చెప్పండి.
ఎందుకు బైట్ చేయడం అంటే ద మేల్ మస్కిటోస్ ఆర్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ ప్లాంట్ జ్యూసెస్. మీరు ప్లాంట్స్ ఎక్కడైతే చూస్తారో అక్కడ మస్కిటోస్ చూస్తారా? సో ప్లాంట్స్ దగ్గర ఎక్కువ తిరిగే మస్కిటోస్ మేల్ మస్కిటోస్ ఉంటాయి. ఆ మేల్ మస్కిటోస్ ఎక్కువగా ప్లాంట్ జ్యూసెస్ మీద డిపెండ్ అవుతాయి. అదే ఫీమేల్ మస్కిటోస్ అయితే ఫీమేల్ మస్కిటోస్ లోని ఏదైతే వాటిలో రీప్రొడక్షన్ జరుగుతున్నదో ఆ రీప్రొడక్షన్ కోసం హ్యూమన్ బ్లడ్ అనేది ఒక మంచి ఇంక్యుబేషన్ గా హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ బ్లడ్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ దేర్ రీప్రొడక్టివ్ పర్పసెస్. ఓకే, అది అన్నమాట. అందుకు ఫీమేల్ మస్కిటోస్ వచ్చి బైట్ చేస్తాయి, అది అన్నమాట. నా ఇప్పుడు మలేరియా ఏదైతే ఉందో మలేరియా ఇస్ ఆఫ్ త్రీ టైప్స్. మూడు మూడు టైప్స్ ఆఫ్ మలేరియాస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. మూడు టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ద్వారా. దట్ ఈస్ వన్ ఇస్ ప్లాస్మోడియం వైవాక్స్, దీని గురించి అయితే మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. రెండోది ప్లాస్మోడియం ఫాలిసిపారం అంటాం, ఫాలిసిపారం. మూడోది ప్లాస్మోడియం ఓవేల్. ఇవి మూడు మనం జస్ట్ లైట్ గా మాట్లాడుకుంటాం. దీంట్లో ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది అన్నిటికన్నా డేంజరస్ డెడ్లీ వన్ అనమాట. ఓకే, సో ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో ఆ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఏం కాజ్ చేస్తున్నది? వాట్ ఈస్ ఇట్ కాజింగ్? ఇట్ ఈస్ కాజింగ్ బినైన్ బినైన్ టెర్షియన్ బినైన్ టెర్షియన్ మలేరియా, బినైన్ టెర్షియన్ మలేరియా అనే డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ఓకే, దీన్ని టెర్షియన్ అని ఎందుకు అంటున్నాం అంటే ప్రతి 3 రోజులకి ఫీవర్ వస్తుంది ఇంట్లో. ఎవ్రీ 3 days ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఎవ్రీ థర్డ్ డే, ప్రతి థర్డ్ డేకి ఫీవర్ వస్తుంది. అందుకే దాన్ని బినైన్ టెర్షియన్ అంటున్నాం, టెర్షియన్ మలేరియా. ఓకే, ఫాల్సిపారం అనేది మ్యాలిగ్నెంట్ మ్యాలిగ్నెంట్ ఇది ఉన్నది మీ బుక్ లో ఉన్నది, కొత్తగా చెప్పట్లేదు. మ్యాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా ని కాజ్ చేస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ మ్యాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా ఇస్ వెరీ మచ్ డెడ్లీ. ఇట్ కెన్ బికమ్ వెరీ మచ్ ఫేటల్, చాలా డేంజరస్ ఇది. ఓకే, ఇదైతే చాలా కష్టం డీల్ చేయడం. ఓకే, మూడోది దీనికి ప్రాబ్లం ఏంటంటే మలేరియాకి సంబంధించి ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు లాస్ట్ ఓవేల్ లో మాట్లాడుకున్నట్లయితే ఇట్ కాజెస్ క్వార్టన్ మలేరియా. ఓకే, సో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు అబౌట్ ద బినైన్ టెర్షియన్ మలేరియా అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, అది అన్నమాట. బ్లాక్ వాటర్ ఫీవర్, పదండి. బ్లాక్ వాటర్ ఫీవర్ అంటున్నారు, కరెక్ట్. సో ఇప్పుడు మనం లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ విత్ దట్. ఓకే, ఫైన్, పదండి. సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం ప్లాస్మోడియం వైవాక్స్. ఇది కొంచెం చిన్న చిన్నగానే రాస్తాను, ఇంకా మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి ఎందుకంటే ఈ పేజ్ అంతా మనకి ఈ లైఫ్ సైకిల్ రాయడానికి కావాలి అందుకు. సో రిపీట్ విత్ మీ, మీరు కూడా నాతో పాటు రాయండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్విజిబుల్ ఫర్ సమ్ టైమ్, కొంతసేపు మనం మాయమైపోదాం. సో ఎస్, అది. ఓకే, సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఆన్ ద స్క్రీన్ రైట్ నో. ఇప్పుడు మీరు కూడా ఒక పెన్ ఇంకా పేపర్ తీసుకోండి. పెన్ ఇంకా పేపర్ తీసుకోండి, ఇంక మీరు కూడా చక్కగా రాయండి నాతోటి. విల్ డ్రా ద లైఫ్ సైకిల్. పదండి, చాలా ఈజీ లైఫ్ సైకిల్, పెద్ద కష్టమేం కాదు. వన్ బై వన్ మీరు రాసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది, అంతే, అంత ఈజీ అన్నమాట అది. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఫస్ట్? అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నది చెప్పండి? మస్కిటో వచ్చి బైట్ చేయాలి, అవునా కదా? సో దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. ఫీమేల్ మస్కిటో వస్తుంది, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో వస్తుంది. మస్కిటో వచ్చి ఏం చేస్తుంది? వాట్ విల్ డూ? ఇట్ విల్ ఇట్ విల్ టేక్ అ బైట్. ఇప్పుడు ఈ ఆ బైట్ ఎప్పుడైతే తీసుకుంటున్నదో దాని త్రూగా ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఏవైతే స్పోరోజాయిడ్స్ ఉన్నాయో అవి ఎంటర్ అయిపోతాయి అనమాట. స్పోరో మనల్ని వచ్చి ఎప్పుడైతే ఎక్కడ బైట్ చేస్తున్నది, ఎక్కడ బైట్ చేస్తున్న స్కిన్ మీద, మన పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ లో స్పోరోజాయిడ్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. సో డైరెక్ట్ గా బ్లడ్ సర్క్యులేషన్ కి ఎంటర్ అవుతుంది. స్పోరోజాయిడ్స్ ఎంటర్ బ్లడ్ సర్క్యులేషన్.
Okay, sporozoites enter or injected. Just a minute. ఇంజెక్ట్ అయిపోయి స్పోరోజాయిడ్స్ అనేవి ఇంజెక్ట్ అయిపోయి. ఫైన్. ఓకే, ఇప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ ఇంజెక్ట్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా ఇవి లివర్ వరకు వెళ్తాయి. సో దే విల్ రీచ్ లివర్, దే విల్ రీచ్ లివర్ త్రూ త్రూ బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా లివర్కి వెళ్ళిపోతాయి. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా లివర్కి వెళ్ళాయి. ఇప్పుడు లివర్కి వెళ్ళిన తర్వాత లివర్లో ఇవి మల్టిప్లై అవుతాయి చక్కగా, టైం తీసుకొని హాయిగా. ఓకే, లివర్లో వెళ్ళాయి, లివర్లో వెళ్ళి ఇవి ఏమవుతాయి, చక్కగా మల్టిప్లై అవుతాయి. దే విల్ మల్టిప్లై వెరీ వెల్. ఓకే, సో లివర్లో మల్టిప్లై అయిన తర్వాత ఇవి రిలీజ్ కూడా అవుతాయి. జస్ట్ మినిట్. లివర్ సెల్స్ లో ఎక్కువగా ఎక్కడ మల్టిప్లై అవుతాయి అంటే హెపాటోసైట్స్ లో. ఓకే, జస్ట్ మినిట్. హెపాటోసైట్స్ లో ఇవి మల్టిప్లై అవుతున్నాయి. ఈ హెపాటోసైట్స్ ను మల్టిప్లై అయిన తర్వాత టూ టైప్స్ ఆఫ్ మెరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి. దే విల్ బి టూ టైప్స్ ఆఫ్ మెరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి మ్యాక్రో మెరోజాయిడ్స్ అంటాం, మ్యాక్రో మెరోజాయిడ్స్ అంటాం. ఇంకోటి మైక్రో మెరోజాయిడ్స్ అంటాం. ఇప్పుడు వీటి రెండింటికి డిఫరెన్స్ ఉంది. మ్యాక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షువల్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ సెక్షువల్. ఓకే, దిస్ లైఫ్ సైకిల్ ఈస్ కంప్లీట్లీ ఏ సెక్షువల్. ఇప్పుడు దీన్ని మనం ఏ సెక్షువల్ లైఫ్ సైకిల్ అంటాం, ఏ సెక్షువల్ లైఫ్ సైకిల్ మొత్తం. ఓకే, సో ఈ మ్యాక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ లివర్ లో వెళ్ళి ఫర్దర్ మల్టిప్లై అవుతాయి అనమాట. సో దే విల్ గో టు ద హెపటోసైట్స్ వన్స్ అగైన్ అండ్ దే విల్ మల్టిప్లై దేర్ వన్స్ అగైన్, మళ్ళీ మల్టిప్లై అవుతూ ఉంటాయి అక్కడ. మైక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఎంటర్ అనదర్ లైఫ్ సైకిల్, అనదర్ ఏసెక్షువల్ లైఫ్ సైకిల్ దట్ ఈస్ నోన్ as ఎరిథ్రోసైటిక్ సైజోగోనీ. ఇక్కడ వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీన్ని మనం ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. దీన్ని మనం ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఓకే, అదే మనం ఫర్దర్ ఎప్పుడైతే మైక్రో మెరోజాయిడ్స్ ముందుకు వెళ్తున్నాయో దే విల్ ఎంటర్ ద రెడ్ బ్లడ్ సెల్. ఇవి రెడ్ బ్లడ్ సెల్ లో ఎంటర్ అయిపోతాయి. ఓకే, దే విల్ ఎంటర్ ద రెడ్ బ్లడ్ సెల్, రెడ్ బ్లడ్ సెల్ లోకి వెళ్ళి ఎంటర్ అయిపోయి, ఓకే, ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక డివైడ్ అవడం స్టార్ట్ చేస్తాయి మైక్రో మెరోజాయిడ్స్. అండ్ వెన్ దే డివైడ్ దే విల్ మేక్ ఎ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ అ స్టేజ్. ఇక్కడ ఒక లోపల ఒక స్టేజ్ ని ఫామ్ చేస్తాయి ఇక్కడ. ఈ స్టేజ్ ని మనం ఏమంటాం అంటే సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్ ని మనం ఏమంటాం సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ స్టేజ్, సిగ్నెట్ రింగ్ స్టేజ్. ఇక్కడ ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా ఈ మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెరోజాయిడ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఆర్బీసీస్ ని అటాక్ చేసి ఆర్బీసీస్ లో ఉన్న హీమోగ్లోబిన్ ని హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. సో అలా చేసినప్పుడు ఆ హీమోజాయిన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ప్రతిసారి ఇవి మల్టిప్లై రిలీజ్ అవుతున్నాయో నో దే ఆర్ గెటింగ్ మల్టిప్లై అవుతున్నాయి. మల్టిప్లై అయిన తర్వాత ఏం రిలీజ్ చేస్తున్నాయి, ట్రోఫోజాయిడ్స్ రిలీజ్ చేస్తున్నాయి. So they'll get multiplied and they'll be releasing trophozoites. సో దేన్ని రిలీజ్ చేస్తున్నాయి, ట్రోఫోజాయిడ్స్ స్టేజ్ ని రిలీజ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి, లివర్ లో ఉన్న స్టేజ్ ఏంటి, లివర్ లో ఇన్ఫెక్ట్ చేసిన స్టేజ్ ఏది, the stage that infects the liver is sporozoid. The stage that multiplies and comes out of the liver is merozoid. The stage that infects the RBCs is known as merozoid. And the stage that multiplies and gets released from the RBCs is known as trophozoid. అది అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఇవి. ఈ స్టేజెస్ అనేవి మీకు కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ట్రోఫోజాయిడ్స్ ఫర్దర్ వెళ్ళి ఇంకా ఆర్బీసీస్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ఆర్బీసీస్. ఇంకా ఈ ఆర్బీసీస్ లో జరుగుతున్నది కాబట్టి ఈ స్టేజ్ ని మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ స్టేజ్, ఎరిథ్రోసైటిక్ సైకిల్. దీన్ని మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, ఇది బాగుంది, బాగా జరిగింది. ఇప్పుడు ఈ ట్రోఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే గో ఫర్దర్ అండ్ దే డివైడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ సెల్స్. కొన్ని ట్రోఫోసైట్స్ వెళ్ళి ఆర్బీసీస్ ని ఇన్ఫెక్ట్ చేయడమే కాకుండా రెండు టైప్స్ ఆఫ్ గ్యామిట్స్ ని ఫామ్ చేస్తాయి.
ఈ గ్యామెట్స్ ని మనం ఏమంటాము? ఈ గ్యామెట్స్ ని మనం ఏమంటాం? జస్ట్ అ మినిట్. ఒకటి పెద్ద గ్యామెట్ వస్తుంది, ఇంకోటి చిన్న గ్యామెట్ వస్తుంది. ఓకే, పెద్ద గ్యామెట్ ని మ్యాక్రో గ్యామెటోసైట్ అంటాం. మ్యాక్రో గ్యామెటోసైట్ అంటాం. అండ్ దిస్ మ్యాక్రో గ్యామెటోసైట్ ఈజ్ అ ఫీమేల్ గ్యామెట్. చిన్నదోటి వస్తుంది, దట్ విల్ బి మైక్రో గ్యామెటోసైట్. ఓకే, సో మ్యాక్రో గ్యామెటోసైట్, మైక్రో గ్యామెటోసైట్, మైక్రో ఏదైతే ఉందో, చిన్నది ఏదైతే ఉందో, దట్ విల్ బి ద మేల్ వన్. ఓకే, అది. సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ట్రోఫోజాయిట్ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్బీసీస్ లో డివైడ్ అయ్యి బయటకు వచ్చిందో, కొన్ని ట్రోఫోజాయిట్స్ ఫర్దర్ ఆర్బీసీస్ కి వెళ్ళి అటాక్ చేయడమే కాకుండా, కొన్ని ట్రోఫోజాయిట్స్ ఏం చేస్తాయంటే ఫర్దర్ ముందుకెళ్ళి బ్లడ్ లోనే మ్యాక్రో గ్యామెటోసైట్స్ ఇంకా మైక్రో గ్యామెటోసైట్స్ బ్లడ్ లోనే ఇవి ఫర్దర్ గా డెవలప్ అవుతాయి. సో ఇవి రెండు గ్యామిట్స్ అన్నమాట బేసిక్ గా. ఈ గ్యామిట్స్ కి యాక్చువల్ గా హ్యూమన్స్ లోని ఫ్యూజ్ అవ్వలేవు. దే కాంట్ ఫర్టిలైజ్ అండ్ ఫార్మ్ జైగోట్ ఇన్సైడ్ హ్యూమన్స్. సో అదేం చేస్తున్నారు మళ్ళీ? వాట్ డు దే డూ? దే విల్ ఎంటర్ ద పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్. సో పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ ఎంటర్ అవుతాయి. పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన బాడీ ఎక్స్ట్రీమైట్స్ లో, మన చేతుల దగ్గర, మన కాళ్ళ దగ్గర, స్కిన్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఏదైతే ఉందో, అన్నిటికన్నా ఎపిడర్మిస్ ఏదైతే ఉందో అక్కడ అన్నమాట. సో పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ కి రీచ్ అయిపోతాయి ఇవి. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మస్కిటో బైట్ చేస్తుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ. సో ద మస్కిటో విల్ బైట్ అగైన్. మస్కిటో మళ్ళీ బైట్ చేస్తుంది. మస్కిటో బైట్ తో పాటు ఈ గ్యామిట్స్ అనేవి మస్కిటో బైట్ తో పాటు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? విత్ మస్కిటో బైట్ దీస్ గ్యామిట్స్ విల్ ట్రావెల్ టు ద గట్. సో విల్ రైట్ ఇట్ లిటిల్ బిట్ హియర్. ఇక్కడ కొంచెం రాద్దాం దీన్ని. సో దే విల్ ట్రావెల్ టు మస్కిటో గట్. మస్కిటో ఏదైతే గట్ ఉన్నదో అక్కడికి ట్రావెల్ చేస్తాయి. ఓకే, అండ్ ఫర్టిలైజ్ దేర్. అక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అక్కడ జరుగుతుంది. ఒకసారి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి మళ్ళీ స్పోరోజాయిడ్స్ ఫామ్ అవుతాయి. సో జైగోట్ ఫామ్ అయింది, జైగోట్ నుంచి స్పోరోజాయిడ్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, జైగోట్స్ నుంచి స్పోరోజాయిడ్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పోరోజాయిడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఫర్దర్ సెలైవరీ గ్లాండ్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో దే విల్ ట్రావెల్ టు ద సెలైవరీ గ్లాండ్. సో దీస్ స్పోరోజాయిడ్స్ విల్ ట్రావెల్ టు ద సెలైవరీ గ్లాండ్. ఇంకా సెలైవరీ గ్లాండ్ నుంచి ప్రతిసారి మళ్ళీ మస్కిటో ఎప్పుడైతే దే విల్ మైగ్రేట్ టు సెలైవరీ గ్లాండ్. ఏవి? స్పోరోజాయిడ్స్ అన్నమాట. స్పోరోజాయిడ్ టు ట్రావెల్ చేస్తాయి, మైగ్రేట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే ఇవి కొత్త మనిషిని మళ్ళీ కొడతాయో, కొట్టగానే మళ్ళీ వాటిలో స్పోరోజాయిడ్స్ అనేవి మళ్ళీ వచ్చి ఎంటర్ అయిపోతాయి. అర్థమైందా ఇది? అందరికీ విషయం అర్థమైందా? ఓకే, సో ఈ పర్టికులర్ సైకిల్ ఏదైతే ఉందో, ఇది మాత్రం మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా మళ్ళీ మస్కిటోలో జరుగుతున్నది కాబట్టి దీన్ని మనం స్పోరోజెనిక్ సైకిల్ అంటాం. స్పోరోజెనిక్ సైకిల్ అంటాం. స్పోరోజెనిక్ సైకిల్ ఏదైతే ఉందో అది మస్కిటోలో జరుగుతున్నది. దీనికన్నా ఎక్కువ డీటెయిలింగ్ గా మీరు చదువుకుంటే మీకు గుర్తు కూడా ఉండదు. సో అనవసరంగా చదువుకొని వేస్ట్ ఎందుకు. ఎరిథ్రోసైటిక్ సైకిల్ రెండు హ్యూమన్స్ లో జరుగుతున్నాయి. ఎరిథ్రోసైటిక్ ఇంకా ఎగ్జోఎరిథ్రోసైటిక్ ఏదైతే ఉందో అవి రెండు హ్యూమన్ లో జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, క్లియర్? అందరికీ అర్థమైందా ఇది? అందరికీ ఇది క్లియర్ గా అర్థమైందా? ఈ పర్టికులర్ లైఫ్ సైకిల్ లో యూ కెన్ యాక్చువల్లీ సి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు హ్యూమన్స్ లో ఉంటుంది, ఇదంతా మీకు మస్కిటోలో జరుగుతుంది. అది ఫైన్. ఓకే, సరే. సో దీంతో మంది లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లెట్ us బి విజిబుల్ అగైన్ అండ్ ఎస్. ఓకే, సరే, పదండి. సో లెట్ us ఫర్దర్ రైట్ సమ్ మోర్ పాయింట్స్. ఇప్పుడు ఎప్పుడైతే మలేరియా జరుగుతున్నదో, మలేరియాలో చూసుకున్నట్లయితే హ్యూమన్ ఏదైతే ఉన్నామో మనం, వీఆర్ నోన్ యాజ్ ద డెఫినేటివ్ హోస్ట్. జస్ట్ మినిట్.
డెఫినేటివ్ హోస్ట్. ఓకే, అదే మనకి మస్కిటో అయితే, మస్కిటో అయితే ఏమంటాం? ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంటర్మీడియట్ హోస్ట్ అంటాం. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా అర్థమైందా? జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సో దీంట్లో రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ఇంక్యుబేషన్ పీరియడ్? ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ ద టైం పీరియడ్ దట్ ఈస్ ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్ అయినంత వరకు. ఓకే, టైం పీరియడ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ బై అనోఫిలస్ మస్కిటో టు అండ్ appearance of the first symptom. appearance of ఫస్ట్ సిమ్టమ్. ఫస్ట్ సిమ్టమ్ ఏదైతే ఉందో అది వచ్చినంత వరకు, ఇన్ఫెక్షన్ నుంచి ఫస్ట్ సిమ్టమ్ వచ్చినంత వరకు ఏదైతే టైం తీసుకున్నదో అది. ఫస్ట్ సిమ్టమ్ నుంచి ఫస్ట్ ఇన్ఫెక్షన్ చేసిందా, అనోఫిలస్ మస్కిటో వచ్చి కుట్టింది, కుట్టిన తర్వాత అది వచ్చి ఇన్ఫెక్షన్ చేసి ఫస్ట్ సిమ్టమ్స్, డిసీజ్ ఫస్ట్ సిమ్టమ్ ఏదైతే వచ్చిందో ఆ టైం పీరియడ్ ని మనం దేని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో దీంట్లో మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి ఇట్ ఈస్ నియర్లీ 12 to 18 days. టోటల్ గా 12 to 18 days చక్కగా తీసుకొని ఇన్ఫెక్ట్ అవుతుంది. అది కొన్ని కొన్ని కేసెస్ లో 8 to 10 months కూడా తీసుకుంటుండే. సో అప్పుడప్పుడు బోల్డ్ మందికి తెలియదు యాక్చువల్ గా ఇన్ఫెక్షన్ అయిందనేసి. సడన్ గా 8 to 10 months తర్వాత ఒక్కసారిగా ఎక్కువ అవుతూ ఉంటుంది కొన్నిట్లో. సో దట్ ఈస్ డేంజరస్. ఓకే, అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్బీసీస్ ని ఎప్పుడైతే అటాక్ చేస్తున్నదో, ఆర్బీసీస్ లో మనకు తెలుసు వీ హ్యావ్ హిమోగ్లోబిన్. ఆర్బీసీస్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. సో when plasmodium vivax attacks RBCs, okay, what it will do, it will convert the hemoglobin ఏం చేస్తుంది అది? హీమోగ్లోబిన్ ని టాక్సిక్ హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇట్ విల్ కన్వర్ట్ ద హిమోగ్లోబిన్ టు టాక్సిక్ హిమోజాయిన్ గ్రాన్యూల్స్. హిమోజాయిన్ గ్రాన్యూల్స్ టాక్సిక్ హిమోజాయిన్ గ్రాన్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ టాక్సిక్ హిమోజాయిన్ గ్రాన్యూల్స్ ఏం చేస్తున్నాయి మనకి? దే ఆర్ కాజింగ్ ఫీవర్ అండ్ చిల్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే ఎరిథ్రోసైటిక్ సైకిల్ నడుస్తున్నదో ఆ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఆర్బీసీస్ లోని ప్రతి 48 hours లో మళ్ళీ కొత్తగా ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. సో ప్రతి 48 hours లో నడుస్తున్నది కాబట్టి ప్రతి థర్డ్ డే, 2 days అవగానే థర్డ్ డే వెళ్ళేసి మళ్ళీ చిల్స్ ఫీవర్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం బినైన్ టర్షియన్ మలేరియా అనేసి అంటాం. అందుకే 3 days ఒకసారి ఫీవర్ ఇంకా చిల్స్ అనేవి వస్తాయి. సో ద లైఫ్ సైకిల్, ఎరిథ్రోసైటిక్ లైఫ్ సైకిల్ విల్ రిపీట్ ఇన్ ఎవ్రీ 48 hours. ఎవ్రీ 48 hours. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా? ఈ విషయం అందరికీ అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? జస్ట్ అ మినిట్. ఓకే, సరే. ఓకే, సో విత్ దిస్ యాక్చువల్లీ మలేరియా అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద అమీబిక్ డిసెంట్రీ. ఓకే, ఓన్లీ ప్లాస్మోడియం వైవాక్స్ ద లైఫ్ సైకిల్ మనం నేర్చుకోవాలి ఇప్పుడు. అట్ ప్రెసెంట్ నీట్ ఇంకా ఎంసెట్ కి రెండింటికి ఇది రిలవెంట్. నేను అన్నట్టు నీట్ కి డెంగ్యూ ఇంకా చికెన్ గునే సెపరేట్ తీసుకుంటాను. ఇంకా కొన్ని లైఫ్ సైకిల్స్ ఏవైతే చదవాలో, అమీబియా అమీబియాసిస్ తో సంబంధించి అంటే ఎంటమీబా హిస్టోలైటికా ఇప్పుడు మనం చదువుతాం. దీని లైఫ్ సైకిల్ ఇంకా బుకరేరియా లైఫ్ సైకిల్ సెపరేట్ గా మనం ఇంకొకసారి చదువుకుంటాం. ఎస్పెషల్లీ ఫర్ ద ఎంసెట్ స్టూడెంట్స్. అది అన్నమాట. అది మళ్ళీ నీట్ స్టూడెంట్స్ మళ్ళీ లేదు అందుకు.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ అమీబిక్ డిసెంటరీ గురించి మాట్లాడుకోవాలి, దట్ ఈస్ అమీబియాసిస్. అమీబియాసిస్ లేదంటే దీన్ని ఏమంటాం, అమీబిక్ డిసెంటరీ అంటాం. సో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్యాక్టీరియల్ డిసెంటరీ. బ్యాక్టీరియల్ డిసెంటరీ అది షిగెల్లా, సాల్మొనెల్లా, ఈకోలై, క్యాంపైలోబాక్టర్ అవన్నీ చేస్తాయి. అమీబిక్ డిసెంటరీ అనేది ఎవరు చేస్తున్నారు అంటే ఎంటమీబా హిస్టోలైటికా అనే ఆర్గానిజం అనేది చేస్తున్నారు. ఓకే. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఆర్గానిజం. కాజేటివ్ ఆర్గానిజం గురించి మాట్లాడుకున్నట్లయితే కాజేటివ్ ఆర్గానిజం, కాజేటివ్ ఆర్గానిజం is entamoeba histolytica. ఎంటమీబా హిస్టోలైటికా. హిస్టో అంటే హిస్ బేసిక్గా ఇంటెస్టైన్ తో సంబంధించి అంటున్నాం మనం. ఎంటమీబా హిస్టోలైటికా అంటాం. ఓకే, క్లియర్. సో ఎంటమీబా హిస్టోలైటికా ఏదైతే ఉందో, ఎంటమీబా హిస్టోలైటికాలో ఏం జరుగుతున్నది, ఇది బేసిక్గా ఎక్కడ అటాక్ చేస్తున్నది అంటే ఇది వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ అటాక్ చేస్తుంది. మనది ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉన్నదో ఆ లార్జ్ ఇంటెస్టైన్ వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో స్మాల్ ఇంటెస్టైన్ కాదు, లార్జ్ ఇంటెస్టైన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా మనకి స్మాల్ ఇంటెస్టైన్ అని ఫర్ సపోజ్ ఇచ్చారు అనుకోండి, అది ఫాల్స్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇన్ఫెక్ట్ చేస్తున్నది అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్ట్ చేస్తున్నది. సో దీంట్లో ట్రాన్స్మిటింగ్ ఏజెంట్స్ ఏమిటి, వాట్ ఆర్ ద ట్రాన్స్మిటింగ్ ఏజెంట్స్? ఇది ఎక్కువగా ఫీకల్ ఓరల్ రూట్ ఫాలో అవుతుంది, కానీ దీని ట్రాన్స్మిటింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నా అవి ఎక్కువగా హౌస్ ఫ్లైస్ అన్నమాట. ఈ హౌస్ ఫ్లైస్ ఏం చేస్తాయంటే ఫీకల్ మ్యాటర్ మీద వెళ్ళి కూర్చుంటాయి. ఆ ఫీకల్ మ్యాటర్ మీద వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చి మన ఫుడ్ మీద, వాటర్ సోర్సెస్ మీద వచ్చి కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇట్ విల్ గో టు ద ఫీకల్ మ్యాటర్, అండ్ ఫీకల్ మ్యాటర్ నుంచి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఫుడ్ కి వాటర్ కి వచ్చి ట్రాన్స్మిట్ చేస్తుంది. కంటామినేట్స్ ఫుడ్ అండ్ వాటర్, కంటామినేట్స్ ఫుడ్ అండ్ వాటర్, అది అన్నమాట. ఓకే, క్లియర్. అది. సో ఇక్కడ వరకు ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు దీంతో మనకి సోర్స్ అండ్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నేను చెప్పినట్టు, దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు డిస్కస్ సోర్స్ అండ్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దీని సోర్స్ ఇంకా మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం డిస్కస్ చేసుకుందాం పదండి. సో సోర్స్ అండ్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నేను చెప్పినట్టు ఇట్స్ అబౌట్ ద ఓరల్ ఫీకల్ రూట్. ఓరల్ ఫీకల్ రూట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫర్ సపోజ్ ఒక ఫుడ్ లేదంటే వాటర్ తాగుతున్నారు, లేదంటే వెజిటేబుల్స్ తింటున్నారు. ఓకే, ఆ వెజిటేబుల్స్ మీద ఎంటోమేబా హిస్టోలైటికా ఉంటే ఇట్ విల్ ట్రావెల్ టు యువర్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఫ్రమ్ దేర్ టు లార్జ్ ఇంటెస్టైన్. అదే 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 ఫర్ సపోజ్ మీకు ఆ డిసీజ్ ఉంది, లేదంటే ఒక పర్టికులర్ పర్సన్ కి ఆ డిసీజ్ ఉంది. ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ డిసీజ్ ఉన్నప్పుడు ఆ లార్జ్ ఇంటెస్టైన్ కి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ చేసిందో ఆ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి అది ఏం చేస్తున్నది, ఫీకల్ మ్యాటర్ త్రూగా బయటికి వెళ్ళిపోతున్నది. వెళ్ళి మళ్ళీ ఆ ఫీకల్ మ్యాటర్ త్రూగా ఫుడ్ ని, వాటర్ ని కంటామినేట్ చేస్తుంది, మళ్ళీ మీ ఓరల్ మ్యాటర్ లో వస్తుంది. సో ద రూట్ ఈస్ ఫీకల్ ఓరల్, ఓరల్ టు ఫీకల్, ఫీకల్ టు ఓరల్ అన్నమాట. అది దీన్ని మనం ఓరల్ ఫీకల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేసి అంటాం. ఓకే, అది అన్నమాట. సో దీంట్లో ఫుడ్ అండ్ వాటర్ త్రూగా, యాక్చువల్ గా త్రూ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, త్రూ కంటామినేటెడ్ ఫుడ్. ఫుడ్ లో ఎస్పెషల్ గా మీకు చూసుకున్నట్లయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా వస్తాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటి మీద కూడా అది ఉన్నది అంటే ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఇన్ వాటర్, అది అన్నమాట. ఓకే. సో దీంట్లో సిమ్టమ్స్ ఏమిటి బేసిక్ గా, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? అన్నిటికన్నా ఫస్ట్ ఏమిటి, అన్నిటికన్నా ఫస్ట్ కాన్స్టిపేషన్. అది వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ అటాక్ చేస్తే మరి కాన్స్టిపేషన్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ మన ఫీకల్ మ్యాటర్ ని ప్రాసెస్ చేస్తున్నది. అలాంటప్పుడు అది లార్జ్ ఇంటెస్టైన్ లోనే వెళ్ళి అటాక్ చేసి అక్కడ కన్నాలు పెట్టేసి అవన్నీ పెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, దిస్ ఇస్ ప్లాస్మోడియం వైవాక్స్. ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ సీ హియర్ దట్ ఇది ఎలా అటాక్ చేస్తుందో చూడండి, ఇలాగా స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లో వెళ్ళి అటాక్ చేస్తుంది ఇది. ఓకే, లైక్ దిస్. సో దిస్ ఇస్ ఎంటమీబా హిస్టోలైటికా. ఓకే, అది అన్నమాట. సో అది ఏం చేపిస్తున్నదంటే, ఒకటి కాన్స్టిపేషన్ చేపిస్తుంది మీకు. నెంబర్ వన్ ఇస్ కాన్స్టిపేషన్. నెంబర్ టూ వచ్చేసి స్టూల్స్ లోని మ్యూకస్ అది ఉంటుంది. ఇది ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న సర్ఫేస్ ని వెళ్ళి తినేస్తూ ఉంటుంది. అక్కడ సర్ఫేస్ లో పర్ఫరేషన్స్ చేస్తుంది. సో బ్లడ్ లాస్ అవుతుంది దానివల్ల, అక్కడ బోల్డ్ అంతా బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ లాస్ అది జరుగుతుంది.
దాని తర్వాత బోల్డ్ అంత అబ్డామినల్ పెయిన్ వస్తుంది, క్రాంప్స్ వస్తాయి. ఓకే, అగో ఆల్రెడీ విన్ని చెప్తున్నారు. సో దాన్నే మనం రాసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్. రెండోది వచ్చేసరికి అబ్డామినల్ పెయిన్ అండ్ క్రాంప్స్. మూడోది వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఏవైతే స్టూల్స్ ఉన్నాయో, స్టూల్స్ అంటే ఫీకల్ మ్యాటర్ అన్నమాట. ఫీకల్ మ్యాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం స్టూల్స్ అంటాం. ఓకే, సో స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ అండ్ బ్లడ్ క్లాట్స్. విత్ ఎక్సెస్ మ్యూకస్, బోల్డ్ అంత మ్యూకస్ అండ్ బ్లడ్ క్లాట్స్. అది అన్నమాట. సో బేసిక్ గా దీన్నే మనం అమీబిక్ డిసెంట్రీ అంటాం, డయేరియా అని కూడా అంటాం. సో డయేరియా లాక్ సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో. అది అన్నమాట. ఓకే, క్లియర్. కానీ బ్యాసిల్లస్ డిసెంటరీకి అమీబిక్ డిసెంటరీకి డిఫరెన్స్ ఉంది. బ్యాసిల్లస్ ఏదైతే నార్మల్ డిసెంటరీ జరుగుతుందో అది స్మాల్ ఇంటెస్టైన్ అటాక్ చేస్తుంది. ఏదైతే ఇది ఉందో ఇది లార్జ్ ఇంటెస్టైన్ అటాక్ చేస్తుంది. అమీబిక్ డిసెంటరీ ఎక్కువగా మీకు లార్జ్ ఇంటెస్టైన్ ని, బ్యాసిల్లస్ బ్యాక్టీరియల్ డిసెంటరీ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ ని అటాక్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కువగా అది. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ డిసీజ్. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది కాబట్టి హెల్మెంథిక్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ హెల్మెంథిక్ 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 ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం పదండి. సో హెల్మెంథిక్ ఇన్ఫెక్షన్స్ నేను చెప్పినట్టు ఎవరి వల్ల జరుగుతున్నది, రౌండ్ వామ్స్, ఫ్లాట్ వామ్స్ వల్ల జరుగుతుంది. సో దే ఆర్ కాల్డ్ బై ద రౌండ్ వామ్స్, దే ఆర్ కాస్డ్ బై ఫ్లాట్ వామ్స్. ఓకే, ఇప్పుడు రౌండ్ వామ్స్ వల్ల ఏదైతే డిసీజ్ జరుగుతున్నదో దాంట్లో మనం ఫస్ట్ ఆస్కారియాసిస్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా రెండోది ఫైలేరియాసిస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అదే మనం ఫ్లాట్ వామ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డిస్కస్ చేసుకోం. దీంట్లో అన్నిటికన్నా కామన్ గా జరిగేది టీనియాసిస్. టీనియాసిస్ అనేది యాక్చువల్ గా టీనియా సోలియం అనే ఏదైతే ఆర్గానిజం ఉన్నదో. ఓకే, టీనియా సోలియం వల్ల స్టార్ట్ ఓకే, టీనియా సోలియం అనే ఆర్గానిజం వల్ల స్టార్ట్ అవుతుంది, దీని వల్ల అవుతుంది. సో ఇది మనకి సిలబస్ లో లేదు, దీని వల్ల అవసరం లేదు అంత. ఎక్కువగా పిగ్ అనేది దీని త్రూ పోర్క్ ఎవరైతే తింటారో ఎక్కువగాను, అంటే ప్రాపర్ గా దాన్ని క్లీన్ చేయకుండా ఎవరైతే తింటారో దాని వల్ల ఎక్కువగా టీనియాసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఫైలేరియాసిస్, ఆస్కేరియాసిస్ ఇంకా ఫైలేరియాసిస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో లెట్ us డిస్కస్ దాట్. అన్నిటికన్నా ఫస్ట్ ఆస్కేరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఆస్కేరియాసిస్. సో ascariasis దేని వల్ల జరుగుతున్నది? వాట్ ఈస్ ద కాజేటివ్ ఆర్గానిజం? ద కాజేటివ్ ఆర్గానిజం ఫర్ ascariasis ఇస్ కామన్ రౌండ్ వామ్ అని కూడా అంటాం, దీన్ని ఆస్కారిస్ అంటాం. ఆస్కారిస్ ఆస్కారిస్ స్పీషీస్ అనేవి చేస్తున్నాయి ఎక్కువగాను. దీన్ని మనం కామన్ రౌండ్ వామ్ అంటాం. కామన్ రౌండ్ వామ్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ ద కామన్ రౌండ్ వామ్. ఓకే, ఇప్పుడు ఓకే, అది కామన్ రౌండ్ వామ్ అంటాం. దీంట్లోని మనం డిస్కస్ ఇది. అండ్ దిస్ వన్ ఈస్ అన్ ఇంటెస్టైనల్ పారాసైట్. మన ఇంటెస్టైన్ వెళ్ళి యాక్చువల్గా స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ వెళ్ళి అటాక్ చేస్తుంది. ఇట్స్ అన్ ఇంటెస్టైనల్ పారాసైట్ విచ్ అటాక్స్ ద స్మాల్ ఇంటెస్టైన్. అక్కడ వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది చేస్తుంది. జస్ట్ మినిట్. ఓకే, ఫైన్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మన ఆస్కారియాసిస్ గురించి ఏం మాట్లాడుకుంటాం అంటే ఇట్స్ రూట్. జస్ట్ మినిట్, దీని రూట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్స్ రూట్. దీన్ని ఏమంటాం? మోడ్
అండ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఏమైనా అనొచ్చు మనం దీన్ని. ఓకే, ఇది ఎలా యాక్చువల్ గా వస్తున్నది మన బాడీ లోపలికి అన్నది మనకి ఇంపార్టెంట్. సో సింపుల్, ఇప్పటి వరకు మనం ఏవైతే ఓరల్ ఫీకల్ రూట్స్ మాట్లాడుకున్నామో ఇది కూడా అలాగే వస్తుంది. ఇట్ ఫాలోస్ ద ఓరల్ ఫీకల్ రూట్. ఓకే, ఆ ఓరల్ ఫీకల్ రూట్ త్రూగానే వస్తుంది. మనం ఓరల్ ఫీకల్ రూట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఏం జరుగుతుందంటే ఏదైతే పారాసైట్స్ ఎగ్స్ ఉన్నాయో, ఓకే, ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్, ఆస్కారిస్ ఏవైతే ఎగ్స్ పెడుతుందో రౌండ్ వామ్, ఆ రౌండ్ వామ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఫీకస్ లోకి వెళ్తాయి. ఓకే, ఫీకల్ మ్యాటర్ లోకి వెళ్తాయి, ఫీషీస్ లో. జస్ట్ మినిట్. ఫీకల్ మ్యాటర్ లోకి వెళ్తాయి. ఆ ఫీకల్ మ్యాటర్ నుంచి అదేంటి, ఇట్ విల్ కంటామినేట్, ఇట్ విల్ కంటామినేట్ ద సాయిల్, సాయిల్ కంటామినేషన్ జరుగుతుంది. ఇంకా ఫుడ్, ప్లాంట్స్ ది, ప్లాంట్స్ కూడా కంటామినేట్ అవుతాయి దీనివల్ల, వాటర్ కూడా కంటామినేట్ అవుతుంది దీనివల్ల. ఓకే, సో దీనివల్ల మనం ఏం చూస్తామంటే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఎక్కువగాను ఇలా ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ట్రాన్స్మిషన్ అనేది వచ్చేసి త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సేమ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ గానే ఇది కూడా ట్రాన్స్మిట్ అవుతున్నది. అది కాకుండా ఎస్పెషల్ గా ఫుడ్ లో మాట్లాడుకున్నట్లయితే నేను ఇందాక అన్నట్టు సేమ్ మళ్ళీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ త్రూగా చాలా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకంటే సాయిల్ ఇంకా ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నది, సాయిల్ ని ప్లాంట్స్ ని కూడా కంటామినేట్ చేస్తున్నారు కాబట్టి వెజిటేబుల్స్ ఇంకా ఫుడ్ త్రూగా కూడా ఇది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆస్కారియాసిస్ గురించి ఏం గుర్తుపెట్టుకుంటారు, ఆస్కారిస్ ఏదైతే కామన్ రౌండ్ వామ్ ఉందో అది చేస్తున్నది, ఇట్స్ అన్ ఇంటెస్టైనల్ పారాసైట్, స్మాల్ ఇంటెస్టైన్ మీద అటాక్ చేస్తుంది. రూట్ మోడ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చూసుకున్నట్లయితే ఓరల్ ఫీకల్ రూట్ ఫాలో అవుతుంది. ఓకే, ఆస్కారిస్ ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ యాక్చువల్ గా ఫీకల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతాయి. ఇది మన స్మాల్ ఇంటెస్టైన్ లోనే చక్కగా డివైడ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ లోనే రీప్రొడక్షన్ అది చేసుకొని, ఓకే, దే ఫాలో సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. మేల్ ఇంకా ఫీమేల్ వామ్స్ రెండు ఉంటాయి. ఆ మేల్ ఇంకా ఫీమేల్ వామ్ సెక్షువల్ రిప్రొడక్షన్ చేసుకున్న తర్వాత ఏవైతే ఎగ్స్ పెడుతుందో ఆ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఫీకల్ మ్యాటర్ లోకి వస్తాయి. ఆ ఫీకల్ మ్యాటర్ త్రూగా కంటామినేషన్ అనేది జరుగుతుంది. అది అన్నమాట. ఓకే, అది. సో దీనివల్ల ఫీవరు, అనేమియా, ఇంటర్నల్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. ఓకే, ఓకే. సో మీకు ఫీవర్ వస్తుంది దీనివల్ల, నెంబర్ వన్ ఫీవరు. ఓకే, దాని తర్వాత ఫీవర్ అవుతుంది, దాని తర్వాత ఇంకేంటి అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. ఓకే, ఇంటెస్టైనల్ బ్లీడింగ్. దాని తర్వాత దాని తర్వాత ఎందుకంటే బ్లీడింగ్ అవుతున్నది కాబట్టి అనీమియా అవుతుంది. ఓకే, ఇలాంటివన్నీ అవుతాయి. అది కాకుండా డైజెషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి డైరియా లైక్ సింటమ్, కాన్స్టిపేషన్ అవన్నీ కూడా మీకు అవుతాయి దీంట్లో. అదే అన్నమాట. ఓకే, సో ఇలాగా మీ స్మాల్ ఇంటెస్టైన్ లో అవి ఎక్కువగా డివైడ్ అవుతాయి పూర్తిగా రౌండ్ వామ్స్. అది అన్నమాట. ఓకే, అది. సో let us go further and let us discuss about the filariasis. ఫైలేరియాసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాస్డ్ బై బుకరేరియా స్పీషీస్. బుకరేరియా, జస్ట్ మినిట్. బుకరేరియా స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, అండ్ స్పెషల్ గా ఏ బుకరేరియా స్పీషీస్ అంటే బుకరేరియా బ్యాంక్రాఫ్టీ అండ్ బుకరేరియా మలై. బుకరేరియా బ్యాంక్రాఫ్టీ ఇంకా బుకరేరియా మలై, ఈ రెండు ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆర్గానిజమ్స్ మీకు ఫైలేరియాసిస్ అనే డిసీజ్ ని చేస్తున్నాయి. ఓకే, కాజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫైలేరియాసిస్ డిసీజ్ లో ఏం జరుగుతున్నది అంటే దేని వల్ల ట్రాన్స్మిట్ అవుతున్నది అంటే ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ త్రూగా ట్రాన్స్మిట్ అవుతున్నది. అందుకే మస్కిటోస్ మనం ఏమంటున్నాం, వెక్టర్స్ అని కూడా అంటున్నాం. వెక్టర్స్ అంటే ఏవైతే డిసీజ్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయో వాటిని మనం వెక్టర్స్ అంటాం. సో దే ఆర్ యాక్టింగ్ యాజ్ అ వెహికల్ డిసీజ్ ని ట్రాన్స్మిట్ చేయడానికి. సో ఇందులో మస్కిటోస్ ఎనాఫిలస్ అవ్వచ్చు, ఎనాఫిలస్ అవ్వచ్చు, ఏడిస్ అవ్వచ్చు, దాని తర్వాత క్యూలెక్స్ అవ్వచ్చు, అన్ని టైప్స్ ఆఫ్ మస్కిటోస్ దీన్ని ట్రాన్స్మిట్ చేయగలవు. ఓకే, అది అన్నమాట. నా గ్రోయింగ్ ఫర్దర్ దీంట్లో జరిగేది ఏమిటి అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని జరుగుతుంది ఎక్కువగాను. ఓకే, సో లింఫోడెమా జరుగుతుంది బేసిక్ గా, దీన్ని మనం లింఫోడెమా అంటాం. లింఫోడెమా అంటే ఏం జరుగుతున్నదంటే
అన్నిటికన్నా ఫస్ట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే అలా పర్మనెంట్ గా ఇన్ఫ్లమేషన్ ఉండిపోతుంది అండ్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల అక్కడ ఏంటంటే చాలా ఇయర్స్ వరకు బతికేస్తాయి. దే లివ్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే. ఆ ఆర్గనిజమ్స్ ఆ పర్టికులర్ ఆర్గన్స్ లోని చాలా ఏళ్ళ వరకు అలా ఉండిపోతాయి. ఓకే. ఉండిపోయి ఏం చేస్తున్నాయి అంటే వాటర్ రిటెన్షన్ చేస్తున్నాయి. ఇడెమా అంటాం దీన్ని. దీన్ని మనం ఇడమేటస్ స్వెల్లింగ్ అని కూడా అంటాం. ఈ ఇడమేటస్ స్వెల్లింగ్ లో ఏం జరుగుతున్నదంటే వాటర్ రిటెన్షన్ లేదంటే లింఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ లింఫ్ ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతున్నది స్వెల్లింగ్ అనేది? ద స్వెల్లింగ్ ఆఫ్ ద స్వెల్లింగ్ విల్ టేక్ ప్లేస్. స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ వెజల్స్ అండ్ ఆర్గన్స్. ఆర్గన్స్ లోని మెయిన్ గా ఏది? లోవర్ లిమ్స్. కిందనున్న కాలు ఏదైతే ఉందో అక్కడి నుంచి గ్రాయిన్ రీజన్ ఏదైతే ఉందో గ్రాయిన్ రీజన్స్ దగ్గర జెనటల్ ఆర్గన్స్ దగ్గర. ఓకే. జెనటల్ ఆర్గన్స్ దగ్గర కూడా స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా స్వెల్లింగ్ జరిగినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే లింఫ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ యాక్చువల్గా లీకేజ్ చేసేస్తాయి. సో మనది ఏదైతే లింఫ్ ఉన్నదో మన లింఫ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ క్యారింగ్ అ లాట్ ఆఫ్ లింఫ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ వెజల్స్ లాగే లింఫ్ అనేది ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ లింఫ్ లో మనకి బేసిక్ గా లింఫోసైట్స్ ఉంటాయి. అది కాకుండా పెద్ద పెద్ద ప్రోటీన్స్ ఏవైతే బ్లడ్ లో ఉంటాయో అవి ఉండవు, ఆర్బీసీస్ ఉండవు. కాకపోతే బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్ గ్యాసెస్ కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే బ్లడ్ ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతుందో వేరే వేరే టిష్యూస్ వరకు లింఫ్ అనేది రీచ్ అవుతుంది. అందుకే దీన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ టిష్యూ ఫ్లూయిడ్ ని వేరే వేరే జాగాల్లో కలెక్ట్ చేపించేస్తుంది. ఈ ఫైలేరియల్ వామ్, బుకరేరియా బ్యాంక్రాఫ్టింగ్, బుకరేరియా మలై ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లూయిడ్ ని వేరే వేరే జాగాల్లో కలెక్ట్ చేపించేస్తాయి మన బాడీలో. ఎస్పెషల్ గా మన లోవర్ లిమ్స్ దగ్గర ఇంకా లింఫాటిక్ వెసల్స్ దగ్గర. ఎప్పుడైతే అలా జరుగుతున్నదో ఆ రిటెన్షన్ జరగడం వల్ల స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రిమూవ్ అవ్వట్లేదు ఆ లింఫ్ ఫ్లూయిడ్. అక్కడే అలా కలెక్ట్ అయిపోయి ఉండిపోతున్నది. అలా అవడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఎడమేటస్ స్వెల్లింగ్ అంటాం. ఇలా పెద్ద స్వెల్లింగ్ అవుతుంది. అది ఎంత పెద్దది అవ్వచ్చు అంటే ఇట్ కెన్ ఆల్సో కాస్ దిస్ కైండ్ ఆఫ్ స్వెల్లింగ్. దేంట్లో అయితే ఎలిఫాంటియాసిస్ అంటారు దీన్ని. దీంట్లో పూర్తిగా గ్రాయిన్ రీజన్ ఏదైతే ఉందో ఆ గ్రాయిన్ రీజన్ నుంచి కాలు కింద వరకు పూర్తిగా స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంత పెద్ద వరకు పెద్ద స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనం ఎలిఫాంటియాసిస్ అంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై బుకరేరియా. దేంట్లో అయితే వీ కెన్ సీ ఓకే మనం మార్ఫోలాజికల్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. మార్ఫోలాజికల్ డ్యామేజ్ అండ్ గ్రాస్ డిఫార్మిటీస్. ఓకే. దీన్నే మనం ఎలిఫాంటియాసిస్ అని కూడా అంటాం. ఎలిఫాంటియాసిస్. కాల్ అనేది పూర్తిగా స్వెల్ అయిపోతుంది అది అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద క్రానిక్ డిసార్డర్. ఇట్స్ అ క్రానిక్ డిసీజ్. చాలా రోజులు టైం తీసుకుంటుంది. తీసుకొని చక్కగా అలా పెద్ద కాల్ని అలా స్వెల్ చేసి పెద్ద చేస్తుంది అనమాట. వెరీ డేంజరస్ ఇన్ దట్ మ్యాటర్. ఓకే. సో మార్ఫలాజికల్ డ్యామేజ్ ఉంది. అది కాకుండా కాల్ కూడా సరిగ్గా యూస్ చేయలేదు పాపం. చాలా హెవీ అయిపోతుంది ఆ కాల్ వాటర్ రిటెన్షన్ వల్ల. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. అది. సో లాస్ట్ దీంతో మనది ఏమవుతున్నది అంటే వీఆర్ కమింగ్ టు ది ఎండ్ విత్ ఫంగల్ డిసీజెస్. ఫంగల్ డిసీజెస్ తర్వాత మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటాం అంతే. సో ఫంగల్ డిసీజెస్ లో మనం మాట్లాడుకోబోయేది ఒకటే డిసీజ్, దట్ ఈస్ రింగ్ వార్మ్స్. నౌ రిమెంబర్, రింగ్ వార్మ్ అంటే వార్మ్ అనేసి గుర్తొస్తుంది. ఇంకా ఈ రింగ్ వార్మ్ తో క్వశ్చన్ అడుగుతారు మీకు. ఎగ్జాంపుల్ దీనికి రింగ్ వార్మ్స్ ఇస్ కాస్డ్ బై ఆస్కారిస్, బుకరేరియా, ఒక ఫంగస్ పేరు ఇస్తారు, లేదంటే ఎపిడెర్మోఫైటాను, ట్రైకోఫైటాను అని ఇస్తారు, లేదంటే మైక్రోస్పోరమ్ అని ఇస్తారు. సో ఫంగల్ డిసీజ్ ఇది. రింగ్ వార్మ్ అన్న ఇట్స్ నాట్ అ వార్మ్. ఆ డిసీజ్ పేరు రింగ్ వార్మ్ అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ కాస్డ్ బై త్రీ టైప్స్ ఆఫ్ ఫంగస్. ఓకే. ద ఫస్ట్ వన్ ద ఫస్ట్ వన్ ఇస్ మైక్రోస్పోరమ్. మైక్రోస్పోరమ్ స్పీషీస్. రెండోది వచ్చేసరికి ట్రైకోఫైటాన్ స్పీషీస్. మూడోది వచ్చేసరికి ఎపిడెర్మోఫైటాన్ స్పీషీస్. ఎపిడెర్మోఫైటాన్ స్పీషీస్. ఈ మూడు స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు స్పీషీస్ వల్ల రింగ్ వార్మ్స్ అనేవి అవుతాయి అండ్ ఇట్ ఈస్ అ ఫంగల్ డిసీజ్. ఇప్పుడు ఫంగల్ డిసీజ్ అంటే బేసిక్ గా ఏమవుతుంది? సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బిఫోర్ టాకింగ్ సిమ్టమ్స్, జస్ట్ మినిట్. ఇట్ డెలైట్ స్ప్రెడ్.
వీటికి ఎలా కావాలి, సోర్సెస్ ఎలా కావాలి, వీటి సోర్సెస్ ఏమిటి, సోర్సెస్ ఏమిటి, నెంబర్ వన్ సాయిల్, సాయిల్ త్రూగా వస్తున్నాయి ఇవి. మీరు ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ సాయిల్ లో మీరు ఫస్ట్ సపోజ్ వర్క్ చేస్తున్నారంటే ఆ సాయిల్ త్రూగా మీ చేతికి రావచ్చు, నెంబర్ వన్. రెండోది రెండోది ఎలా రావచ్చు, కంటామినేటెడ్, వీటి త్రూగా కంటామినేట్ అయిన కంటామినేటెడ్ కంటామినేటెడ్ క్లోత్స్, లేదంటే టవెల్స్, లేదంటే కోమ్స్ బై ఇన్ఫెక్టెడ్ పర్సన్, వాళ్ళ త్రూగా కూడా ఇది ట్రాన్స్మిట్ అనేది అవ్వచ్చు, కెన్ హ్యాపెన్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఎక్కువగా హాస్టల్స్ లో ఎక్కువగా అవుతుంటాయి. ఓకే, అదేనమాట. సో నౌ ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిసీజ్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నిటికన్నా ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ డ్రై డ్రై స్కేలీ లీజన్స్, అంటే డ్రైగా అయిపోయి స్కేలీగా కనిపిస్తాయి అన్నమాట. డ్రైగా అయిపోతుంది ఏరియా ఏదైతే ఉందో, ఇట్ విల్ బికమ్ వెరీ మచ్ డ్రై. ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఏరియా అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది, ఇలా లీజన్స్ అవుతాయి అన్నమాట. ఏరియా చూడండి, చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పర్ఫెక్ట్ గా చూసుకున్నట్లయితే దెర్ ఈస్ అ పర్టికులర్ డ్రైనెస్, ఒక డ్రైగా స్కేలింగ్ అయిపోతుంది అనమాట, డ్రై స్కేలింగ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం అపిరెన్స్ ఆఫ్ డ్రై స్కేలీ లీజన్స్ అంటాం, డ్రై స్కేలీ లీజన్స్. ఓకే, డ్రై స్కేలీ లీజన్స్ ఇన్ ఇన్ స్కిన్, నెయిల్స్ అండ్ స్కాల్ప్, మొత్తం డర్మా ఇష్యూ అన్నమాట, స్కిన్ లోని, నెయిల్స్ లోని, స్కాల్ప్ లోని. ఓకే, స్కిన్ లోని, గోళ్ళలోని, ఇంకా స్కాల్ప్ లోని. అది దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ సెకండ్ వాటికి కొంచెం కూడా మాయిశ్చర్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. సో ఇంటెన్స్ ఇచ్చింగ్ జరుగుతుంది, చాలా ఇచ్చింగ్ అవుతుంది దానివల్ల, చాలా ఇచ్చింగ్ అవుతుంది. ఓకే, అది కాకుండా మూడో చూసుకున్నట్లయితే ఇది అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి దీనికి. వాట్ ఆర్ ద అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే దానివల్ల అవి ఇంకా బాగా గ్రో అవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట, బాగా మనకి ఇంకా డిసీజ్ ఎక్కువ చేస్తాయి. ఏమిటది, హీట్ బాగా ఉన్నదనుకోండి, హీట్ ఇంకా మాయిశ్చర్. ఓకే, అంటే తడి, కొంచెమైనా తేమ ఉన్నదనుకోండి, తేమ తడి ఉన్నా, లేదంటే మంచి హీట్ ఉన్నా, వేడి ఉన్నా, ఆ వేడికి మాయిశ్చర్ కి బాగా డివైడ్ అవుతాయి, ది మల్టిప్లై ఇన్ దట్, బాగా మల్టిప్లై ఇంకా గ్రో అవుతాయి, స్ప్రెడ్ అవుతాయి, అది అన్నమాట. సో అలాంటి కండిషన్స్ ఉండకుండా చూసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో కొంచెం కూల్ ఏరియాస్ లో ఉండాలి, ఇంకా డ్రై ప్లేస్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఫోర్ వచ్చేసరికి, ఓకే, అవి ఎక్కడ థ్రైవ్ చేస్తాయి, ది థ్రైవ్ అంటే ఎక్కడ బాగా థ్రైవ్ అంటే ఎక్కడ బాగా మల్టిప్లై అయ్యి గ్రో చేస్తున్నాయి. ది థ్రైవ్ అండ్ గ్రో ది థ్రైవ్ అండ్ గ్రో ఇన్ స్కిన్ ఫోల్డ్స్, స్కిన్స్ ఏవైతే ఫోల్డ్స్ పడతాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు మన వేళ్ల మధ్యలో ఉన్న ఏరియాస్ అనుకోండి, మన కాళ్ళల్లో ఏవైతే వేళ్ల మధ్యన ఏరియాస్ ఉన్నాయో, థమ్ మధ్యన ఏరియా ఉంది, ఈ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీస్ ఏరియాస్. ఓకే, ఇవన్నీ స్కిన్ ఫోల్డ్స్ అన్నమాట. ఈ స్కిన్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కిన్ ఫోల్డ్స్ ఎస్పెషల్ గా గ్రాయిన్ రీజన్ అవనండి, గ్రాయిన్ ఏదైతే ప్యూబిక్ రీజన్ ఉందో అక్కడ, గ్రాయిన్ రీజన్, అది కాకుండా టోస్ దగ్గర, అది, సో బిట్వీన్ టోస్, అది బిట్వీన్ టోస్ అన్నమాట, ఇక్కడ యాక్చువల్ గా ఎక్కువగా గ్రోయింగ్ ఇంకా స్ప్రెడ్ అవుతాయి, అది. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఏరియాస్ ఇన్ విచ్ దే విల్ గ్రో అండ్ స్ప్రెడ్. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫంగల్ డిసీజెస్. ఓకే, సో ఫంగల్ డిసీజెస్ ఇక్కడతో మనది కంప్లీట్ అయిపోయింది. ఓకే, లాస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి అంటే ప్రివెన్షన్ ఇంకా ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. లెట్ us డిస్కస్ అబౌట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. సో బేసిక్ గా ప్రివెన్షన్ ఇంకా ట్రీట్మెంట్ లో మనం ఏం చేద్దాం ట్రై చేస్తాం ఇప్పుడు, వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, పర్సనల్ ఇంకా పబ్లిక్ హైజీన్ మెయింటైన్ చేయడం. ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉన్నా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అసలు పర్సనల్ పబ్లిక్ హైజీన్ అనేది ప్రివెన్షన్ ఇంకా కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, సో అదే మనం వన్ బై వన్, ఇది బేసిక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, సో దీన్ని మనం స్పెషల్ గా రాసుకోక్కర్లేదు, యూ కెన్ వీల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, అది. సో పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంతో స్పెషల్ గా మెజర్స్ మీరు ఏం తీసుకోవచ్చు అంటే బాడీ క్లీన్ గా పెట్టుకోవడం, ఓకే, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ని తాగడం, ఫుడ్ అండ్ వెజిటబుల్స్ ని, ఫ్రూట్స్ ని మంచిగా వాష్ చేసుకోవడం, పబ్లిక్ హైజీన్ లోని వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉందో, ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో, ఓపెన్ ఎక్స్క్రీషన్ చేయకుండా, ఓపెన్ డెఫికేషన్ ఇప్పుడు అలౌ చేయట్లేదు, మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ డెఫికేషన్ చేయకూడదని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో దాని తర్వాత
పీరియాడిక్ గా డిస్ఇన్ఫెక్షన్ అది చేయడం, వాటర్ రిజర్వాయర్స్ ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతున్నదో అక్కడ అవన్నీ గ్రో అవ్వకుండా వాటిని అక్కడ వెంటనే క్లీనింగ్ ఇంకా డిస్ఇన్ఫెక్షన్స్ అవి చేయడం. ఓకే, అది పూల్స్ ని, సెస్ పూల్స్, ట్యాంక్స్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఏమైనా ఉన్నా అక్కడ అక్కడ బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే కదా, ఎస్ఓపిస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీని తర్వాత ఈ మెజర్స్ అన్ని పర్టికులర్ గా ఎప్పుడైతే ఎసెన్షియల్ అవుతాయో, ఇంకా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఏవైతే ఒక దగ్గర నుంచి ఒకరి నుంచి ఇంకోటికి ఈజీగా ఫీకల్ ఓరల్ రూట్ త్రూగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, సచ్ as ఫుడ్ అండ్ వాటర్ త్రూగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఫర్ సపోజ్ టైఫాయిడ్ అవ్వండి, అమీబియాసిస్ అవ్వండి, లేదంటే ఆస్కారియాసిస్. ఈ మూడు ఎలాగంటే టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కారియాసిస్ ఓరల్ ఫీకల్ రూట్ ని ఫాలో అవుతున్నాయి. సో ఈ మూడు డిసీజెస్ ఓరల్ ఫీకల్ రూట్ అన్నప్పుడు అక్కడ వాటర్ ఇంకా ఫుడ్ ఏదైతే ఉన్నదో దాని గురించి చాలా ఎక్కువగా మనం కేర్ తీసుకోవాలి. ఫుడ్ తో సంబంధించిన, వాటర్ తో సంబంధించిన ఫుడ్ ని ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ని ప్రాపర్ గా ఫిల్టర్డ్ వాటర్ ని కన్జ్యూమ్ చేయాలి. లేదంటే ఎక్కడైతే ఫిల్టర్ అవైలబుల్ గా లేదో అక్కడ అట్లీస్ట్ వాటర్ ని బాయిల్ చేసుకొని యూస్ చేసుకోవడం అలాగైనా చేయొచ్చు. సో బాయిలింగ్ ద వాటర్ విల్ కిల్ ద మైక్రోబ్స్. అది నెక్స్ట్ ఎయిర్ బోర్న్ డిసీజెస్. ఎక్కడైతే ఎయిర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయో అక్కడ ఫర్ సపోజ్ హాస్పిటల్ సెట్టింగ్స్ లో ఎవరైనా ఉంటే మాస్క్ వాడడం. ఓకే, ఫర్ సపోజ్ నిమోనియా ఉన్నది, కామన్ క్లోడ్ ఉన్నది, అలాంటప్పుడు ఏంటది ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ బిలాంగింగ్స్ నుంచి దూరం పెట్టుకోవడం. ఓకే, వాళ్ళ బిలాంగింగ్స్ ని ప్రాపర్ గా గ్లౌస్ అది వాడి వాష్ చేసి అప్పుడు దాన్ని మళ్ళీ యూస్ చేయడం, డెటాల్ అది యూస్ చేయడం. ఇవన్నీ బేసిక్ ఏవైతే హైజీన్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇవన్నీ ఫాలో అవ్వాలి. మలేరియా ఇంకా ఫైలారియాసిస్ ఏవైతే ఉన్నాయో మస్కిటోస్ ద్వారా వస్తున్నది కాబట్టి మస్కిటోస్ గ్రో అవ్వకుండా మస్కిటోస్ కి బ్రీడింగ్ ప్లేసెస్ తగ్గించేయాలి. సో మస్కిటోస్ ఇక్కడ ఏం చేస్తున్నాయి, మలేరియా ఇంకా ఫైలారియాసిస్ లో దే ట్రాన్స్మిటెడ్ బై ఇన్సెక్ట్ వెక్టర్స్ సచ్ as మలేరియా అయితే ప్లాస్మోడియం, బైవాక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దిస్ బికాస్ ఆఫ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఫైలేరియాసిస్ అనేది అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మస్కిటోస్, ఏడిస్, క్యూలెక్స్, ఇంకా అనాఫిలస్ వల్ల. సో మస్కిటోస్ గ్రో అవనీయకూడదు. సో ఆ గ్రో అవ్వకుండా ఉండాలి అంటే రెగ్యులర్ గా క్లీనింగ్ అది మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే స్టాగ్నెంట్ గా నీళ్లు ఉంటాయో, అలాగా స్టాగ్నెంట్ గా ఒకే దగ్గర అలా నీళ్లు ఉండిపోతాయో, నీళ్ళ మూవ్మెంట్ లేదో, దట్ కైండ్ ఆఫ్ ఏరియాస్ ఇప్పుడు ఫర్ సపోజ్ వర్షాలు వచ్చినప్పుడు మస్కిటోస్ బాగా ఎగ్స్ పెడతాయి. దట్స్ వై వింటర్ లో మనకి మస్కిటోస్ ఎక్కువ వస్తాయి. బికాస్ దే గ్రో, దే బ్రీడ్ ఇన్ దాట్ సీజన్ అండ్ దే గ్రో అండ్ ఎగ్స్ హ్యాచ్ అయ్యి లార్వల్ స్టేజ్ నుంచి మస్కిటో స్టేజ్ వస్తుంది. ఆ మస్కిటోస్ మళ్ళీ వచ్చి వింటర్ లో యాక్టివ్ అయిపోతాయి. సో అవి గ్రో అవ్వలేదు, స్టాగ్నెంట్ వాటర్ లేకుండా అవి గ్రో అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు దట్స్ అ వెరీ గుడ్ థింగ్. దానికోసం ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్ కూలర్స్ వాడతారు. అక్కడ రెగ్యులర్ క్లీనింగ్ అనేది చేయాలి. కూలర్స్ అవి ఉంటాయి కదా, కొన్ని జాగాలో కూలర్స్ వాడతారు. ఆ కూలర్స్ లోని నీళ్ళు అలాగే ఉండిపోతే అక్కడ మస్కిటోస్ గ్రో అవుతాయి. మస్కిటో నెట్స్ వాడడం, రిపెలెంట్స్ వాడడం. ఓకే, మస్కిటో కాయిల్ అన్నా లేదంటే గుడ్ నైట్ లిక్విడ్స్ లాంటివి వాడడం. దాని తర్వాత గ్యాంబూసియా ఏదైతే ఉందో, గ్యాంబూసియా అని ఒక ఫిష్ ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ గ్యాంబూసియా ఫిష్ ఏదైతే ఉందో ఎక్కడైతే యాక్చువల్ గా మస్కిటో లార్వే గ్రో అవుతాయో అక్కడ ఈ ఫిష్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఫిష్ వెళ్ళి మస్కిటో లార్వేని వెళ్ళి తినేస్తుంది. సో తినడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ గా మస్కిటో లార్వే అన్ని అక్కడే క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రే చేయడం, డ్రైనేజ్ ఏరియాస్ లో, స్పామ్స్ లో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అడిషనల్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫోమైట్స్ గురించి మాట్లాడుకున్నాం. బోల్డ్ అండ్ డిసీజ్ ఎయిర్ బోర్న్ డిసీజెస్ కాబట్టి ఇప్పుడు నిమోనియా అవనండి, లేదంటే ఫర్ సపోజ్ కామన్ కోల్డ్ అవనండి, ఇవన్నీ ఎలాగంటే ఫోమైట్స్ అంటే దగ్గడం వల్ల ఏమవడం వల్ల ఆ కఫ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో చేతికి అంటుకొని వేరే వేరే యూటెన్సిల్స్ అంటుకోవచ్చు కాబట్టి వాటిని శానిటైజ్ చేస్తుండడం, డోర్స్ ని, విండోస్ ని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండడం. ఓకే, అది కాకుండా మెష్, వైర్ మెష్ అనేది పెట్టడం మస్కిటోస్ రాకుండా, అది కూడా చేయొచ్చు. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు దీంట్లో లాస్ట్ లో మీరు చూసుకున్నట్లయితే డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా గురించి కూడా లైట్ గా ఇచ్చారు. ఏవైతే ఏడిస్ మస్కిటో వల్ల వస్తున్నాయో, మెయిన్ గా డెంగ్యూ అనేది ఏడిస్ మస్కిటో వల్ల వస్తుంది. దీని గురించి నేను చెప్పినట్టు మనం నెక్స్ట్ క్లాస్ లో నేను నీట్ ఛానల్లో తీసుకుంటాను. దేంట్లో అయితే డెంగ్యూ చికెన్ గున్యా నేను సెపరేట్ గా కవర్ చేస్తాను. అది అన్నమాట. Okay, that is one thing. Last but not the least, the advancements made in biological science and harmless deal with many infections. దీంట్లో మనం వ్యాక్సిన్స్ వాడతాం. వ్యాక్సిన్స్ వల్ల ఏమవుతుందంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ అస్ అవర్ సెల్స్ బై ఆల్రెడీ ఇన్ఫెక్టింగ్ అస్ విత్ వీక్ ఇన్ వీక్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనిజం. ఫర్ సపోజ్ ఆర్గనిజం ఉంది, చిన్న ఆర్గనిజం అనుకోండి, బ్యాక్టీరియల్ డిసీజెస్ అయితే బ్యాక్టీరియల్ డిసీజ్, లేదంటే వైరల్ డిసీజెస్ కి సంబంధించి ఆర్గనిజం ది పాథోజెనిక్ నేచర్ ని తీసేసి మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు ఒక ఇమ్యూనిటీ వస్తుంది. దాన్ని మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో చదువుకుంటాం. సో స్మాల్ పాక్స్ అనేది అలాగే ఇరాడికేట్ చేయగలిచాం మనం. కంప్లీట్ గా స్మాల్ పాక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఇరాడికేట్ చేయగలిచాం. వై? బికాస్ స్మాల్ పాక్స్ చాలా డేంజరస్ ఉండేది. సో స్మాల్ పాక్స్ ఎలా తీసాం మనం? బికాస్ ఆఫ్
దేనివల్ల చెప్పండి? వై? బికాస్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్, యాక్టివ్ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్ త్రూగా. ఓకే, వ్యాక్సినేషన్ జరగడం వల్ల స్మాల్ పాక్స్ అనేది ఇరాడికేట్ అయింది. అలాగే పోలియో, డిప్థీరియే, నిమోనియా, టెటనస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయబడ్డాయి. చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్ డోసేజెస్ అని ఇవ్వడం ఇంపార్టెంట్ అంటారు. ఓకే, అది అన్నమాట. సో ఫర్దర్ వెళ్ళి యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ ఆర్గానిజం తో వెళ్ళి ఫైట్ చేసి వాటిని చంపడమైనా లేదంటే స్టాటిక్నెస్ అయినా తీసుకొని వస్తాయి. అది అనమాట. సో దిస్ ఇస్ బేసిక్ ఐడియా రిగార్డింగ్ దిస్ డిసీజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా నేను నీట్ ఛానల్లో సెపరేట్ గా తీసుకుంటాను. ఏవైతే లైఫ్ సైకిల్స్ ఉన్నాయో ఈ చాప్టర్ అంతా అయిన తర్వాత ఒక ఏరియా లైఫ్ సైకిల్స్ ఇంకా వేరే లైఫ్ సైకిల్స్ అని ఇదే ఛానల్లో తీసుకుంటాను. అది ఓకే. సో విత్ దట్ దిస్ చాప్టర్ ఇస్ కంప్లీట్లీ డన్. ఓకే, ఈ పర్టికులర్ సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్ లో మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. అది అన్నమాట, విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇమ్యూన్ సిస్టమ్. సో అప్పటివరకు సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ విత్ దట్ విల్ బి ఎండింగ్ టుడే సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై చాంపి.